వెల్కమ్ టు శాకాంబరి జ్యోతిషాలయం. సో ఎవ్రీ సండే మనం శాకాంబరి జ్యోతిషంలో ఒక సబ్జెక్ట్ మీద డిస్కస్ చేస్తున్నాం. సో గత 2 వారాలుగా కొంచెం పార్టిసిపెంట్స్కి ప్లస్ స్పీకర్స్కి కొంచెం బిజీ పని ఉండటం వల్ల శాకాంబరి నుంచి వీడియో రావడం లేట్ అయింది. ఇక్కడ నుంచి కంటిన్యూగా వీడియో రావడానికి ట్రై చేస్తాము. సో ఈరోజు సబ్జెక్ట్ ఏంటంటే కేంద్రాలు, వాటి యొక్క ప్రాముఖ్యత. అంటే జ్యోతిషంలో మనకి 12 భావాలు ఉంటాయి. 12 భావాల్లో కేంద్రాలు, కోణాలు ఇంపార్టెంట్. ఇందులో కేంద్రాలకి పరాశర మహాముని చెప్పిన ప్రాధాన్యతలు ఏంటి అనేది జ్ఞానేశ్వర్ సార్ మనకి వివరిస్తారు. వెల్కమ్ జ్ఞానేశ్వర్ సార్. Yeah, good morning to all. Welcome to weekly Shakambari astrology discussion. సో ఈ వారం మనం కేంద్రాల గురించి చెప్పుకుందామని సబ్జెక్ట్ పెట్టుకున్నాం. సో మనకు జ్యోతిష్ శాస్త్రంలో ఉన్నటువంటి 12 భావాలని, అంటే 12 భావాల కన్నా ముందు 12 రాసులు. ఆ 12 రాసుల్ని భావాల కిందకి మార్చారు. అన్నిటికీ మూలం ఏంటంటే రాసులే. ఇప్పుడు ఆ రాశి ఏమైందంటే మనకి భావం అయింది. భావం అనేది భావ కారకత్వం, రాశి కారకత్వం, ఈ రెండు వేరు వేరు. రాశి కారకత్వాలు ఏంటంటే ఫిక్స్డ్. ఒక రాశి, ఇప్పుడు మేషరాశి అనుకున్నామంటే అది ఆకాశం ఒక స్థిరమైన పొజిషన్ లో ఉంటుంది, అక్కడే ఉంటుంది. కాబట్టి తర్వాత దాని యొక్క లక్షణాలన్నీ స్థిరంగా ఉంటాయి. మేషరాశి అంటే మేష కారకత్వాలు స్థిరం. తర్వాత మనం ఈ జ్యోతిశాస్త్రాన్ని కోసం దాని యొక్క ముఖ్య ఉద్దేశం దేనికి? మానవుల యొక్క జీవితాన్ని చూసుకోవటానికి, లేదా త్రికాలం భవిష్యత్ కాలం, భూతకాలం, వర్తమాన కాలం. ముందు జరిగింది, ప్రస్తుతం జరుగుతుంది, ముందు జరగబోయేది. ఈ మూడింటి యొక్క సమ్మేళనమే మనకి ఈ జ్యోతిశాస్త్రం. సో అంటే మానవ జీవితానికి సంబంధించి ఒక వ్యక్తి జీవితంలో ఏవేవి సంఘటనలు ఉంటాయో, లేదా ఈ ప్రపంచం మొత్తం మీద జరిగే సంఘటనలన్నిటినీ, ఆ సంఘటనల్ని రకరకాల భావాలకి అన్వయించి వాటిని ఏం చేశారంటే 12 భావాలుగా విడగొట్టారు. 12 రాసులు ఉన్నాయి కాబట్టి మనకి 12 భావాలుగా ఉంటుంది. ఒక్కొక్క భావం మనకి జీవితంలో ఒక్కొక్క పార్ట్ చెప్తుంది. ఇప్పుడు లగ్న భావం శరీరం గురించి చెప్తుంది, పర్సనాలిటీ గురించి. ఒక రకంగా చెప్పాలంటే మొత్తం జీవితం యొక్క ఉద్దేశం. తర్వాత గత జన్మ యొక్క సంబంధం చెప్తుంది. తర్వాత ఈ జీవితంలో చేయాల్సిన ఏంటి చెప్తుంది. ఇది లగ్న భావం. రెండో భావం అనేసరికి మన కుటుంబం గురించి చెప్తుంది, ధనం గురించి చెప్తుంది, నీ యొక్క మాట, నీ యొక్క ఆహార్యం, ఉద్దేశాలు. ఇట్లా ఒక్కొక్క భావం అంటే మనిషి యొక్క జీవితాన్ని మొత్తాన్ని 12 భావాల్లో ఇమిడ్చారు. అయితే ఈ భావాల్ని పరాశర మహర్షి ఏం చేశారంటే విడగొట్టారు. ఒక క్లాసిఫికేషన్ అంటారు, అంటే వర్గీకరణ. ఉన్నాయి 12 భావాలు, ఆ 12 భావాల్ని రకరకాల వర్గాలుగా విడగొట్టారు. అలాగే మీకు ముందు చెప్పుకున్నట్లు రాసులు కూడా ఏం చేశారంటే రకరకాల వర్గీకరణ చేసింది. అగ్నితత్వ రాసులని, భూతత్వ రాసులు, వాయుతత్వ రాసులు, జలతత్వ రాసులని, స్థిర రాసులని, చర రాసులని, ద్విస్వభావ రాసులు, ఇట్లా రాసుల వర్గీకరణ ఉంటుంది. కనీసం ఒక నాకు తెలిసి ఒక 27, 28 రకాల వర్గీకరణ ఉంటుంది రాసులు. అలానే ఈ భావాలను కూడా ఒక వర్గీకరణ. అందులో కేంద్రాలను వస్తాయి. 1వ భావం, 4వ భావం, 7వ భావం, 10వ భావం. ఈ 4 భావాలని కేంద్రాలు అంటారు. తర్వాత కేంద్రాల తర్వాత కోణాలని వస్తాయి. 1వ భావం, 5వ భావం,
నవమ భావం 159 భావం. వీటిని కోణాలు అంటారు. తర్వాత ఉప త్రిషడయాలు అని వస్తాయి. తర్వాత త్రికాలు అని వస్తాయి. ఒక్కొక్క అంటే వాటి యొక్క ఉద్దేశం అన్నమాట. ఈ భావాలు క్లాసిఫికేషన్ అంటే వర్గీకరణ ఎందుకు చేశారంటే వాటి యొక్క ఎజెండా అనేది కామన్‌గా ఉంటుంది. జీవితంలో ఆ భావాల యొక్క ఉద్దేశం అనేది ఒకే విధంగా ఉంటుంది. కాకపోతే దాని యొక్క ప్లేస్ అనేది వేరువేరుగా ఉంటుంది. లైఫ్‌లో దాని యొక్క ఎన్విరాన్మెంట్ వేరువేరుగా ఉంటుంది. బట్ అల్టిమేట్‌లీ ఏందంటే పర్సన్‌కి దాని యొక్క సపోర్ట్ అనేది ఒకే విధంగా ఉంటుంది. సో, అందుకే ఇప్పుడు ఈరోజు ఏం చేసాం, సబ్జెక్ట్ ఏం తీసుకున్నామంటే కేంద్రాలు. సో, ఈ కేంద్రాలలో మొట్టమొదటిది లగ్నం. కేంద్రాలు ఎందుకు ఇంపార్టెంట్ అన్నారంటే, మనం మామూలుగా మన ఇంటికి మినిమమ్ 4 పిల్లర్లు, చతురస్రాకారం కావచ్చు, ఈవెన్ వృత్తాకారంగా కట్టినా కూడా మినిమమ్ ఏందంటే 4 పిల్లర్లు కావాలి. 4 స్తంభాలంటారు. అలాగే ఈ జాతకాన్ని ఏ జాతకానికైనా ఈ 4 భావాలనేటివి పిల్లర్లు. ఒక జాతకం యొక్క ఇంటెన్సిటీ అంటే దాని యొక్క శక్తి, దాని యొక్క ప్రభావం లేదా ఆ వ్యక్తి యొక్క జీవితంలో అతను సాధించేటువంటి కార్యాలు గాని, లేదా అతను చూపేటువంటి ప్రభావం మన జీవితం ప్లస్ చుట్టూ ఉన్న వాళ్ళ జీవితాల్లో గూడా. ఎంతో మందిని చూస్తుంటాం. చరిత్రకారులు, యుగ పురుషులు సమాజాన్ని ఎన్నో రకాలుగా ప్రభావితం జేసి, సమాజాన్ని మార్పులు తీసుకొచ్చి, అలాగే కొంతమంది జీవితాల్ని ఉన్న స్థితి నుంచి ఇంకో స్థితికి తీసుకెళ్ళేవాళ్ళు, లీడర్సు, ఎన్నో రకాలుగా ఎంతో గొప్ప వ్యక్తులుంటారు. సో, వాళ్ళు మనుషులే. మామూలుగా ఉండే మనుషులు గూడా వాళ్ళు మనుషులు. కానీ వాళ్ళ యొక్క తేడా ఏంటిదంటే, వాళ్ళు తెచ్చుకున్నటువంటి కర్మ అనేది ఒక డిఫరెంట్. సో, ఆ వ్యక్తి యొక్క జాతకంలో కేంద్రాలనేటివి చాలా ముఖ్యమైనటువంటి స్థానాలు. ఎందుకంటే కేంద్రం ఆ వ్యక్తి యొక్క తన స్వశక్తితోటి ఎదుగుదలకు ఉపయోగపడేటువంటి స్థానాలన్నమాట. జీవితంలో సాధించాలి అనేది ఏందంటే ఏవి తన దగ్గర రాకుండా తన స్వశక్తితోటి నేర్చుకొని, కష్టపడి ఒక ఉన్నత స్థితికి వెళ్ళటం అనేది అది నిరంతర సాధన వల్ల సాధన జేయాలన్నా దానికి ఓపిక గావాలి. ఇండివిజువల్ గావాలి. దానికి సపోర్ట్ గావాలి. చేయాలన్న సంకల్పం అన్నిటిని కలగలిపి సాధన చేసి అప్పుడు జీవితంలో ముందుకెళ్తాం. సో, అలా వెళ్ళే వాళ్ళ జాతకాలు ఎలా కనిపిస్తుందంటే కేంద్రాలు చాలా ఇంపార్టెంట్. సో, ఆ కేంద్రాలలో మొదటిది లగ్నం. ఎందుకంటే లగ్నం అనేది వెరీ ఇంపార్టెంట్. లగ్నం ఎందుకన్నామంటే, నువ్వు పుట్టినప్పుడు ఆకాశం, భూమి తూర్పున ఈ ఆకాశం, భూమి ఎక్కడైతే కలుస్తాయో, ఆ కలిసిన పాయింట్ నక్షత్ర మండలంలో అంటే రాశి మండలంలో ఏ రాశిని గనక చూపిస్తుందో అది నీ లగ్నం. అంటే నీ యొక్క జన్మ స్టార్ట్ అన్నమాట. అందుకని జీవితం అనేది మొదలుపెట్టటం అనేది తల్లి గర్భం నుంచి బయటికి రాగానే నీ యొక్క కర్మ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ జీవనం మొదలైనట్లు లెక్క. దాన్నే లగ్న భావం అంటాం. సో, జీవితాన్ని ఎలా
గడపాల్సి ఉంటుంది, ఎలాంటి కర్మ చేయాల్సి ఉంటుంది, మొత్తం జీవితం యొక్క సమస్తమైనటువంటి లగ్నభావం ద్వారా మనం చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇది రిఫరెన్స్ పాయింట్ అయిపోతుంది. రిఫరెన్స్ పాయింట్ ఎందుకంటామంటే, రాశి మండలం అనేది ఒక వృత్తాకారంలో ఉంటుంది. వృత్తాకారం అంటే ఏంది అర్థం? దానికి ఆది అంటే మొదలు ఉండదు, అంతం ఉండదు అందులో. ఎందుకంటే అన్ని ఎక్కడ మొదలుపెట్టాలి, ఎక్కడ ఒక రిఫరల్ పాయింట్ అంటూ మనకు మనం పెట్టుకోవడం తప్ప దానికి మాత్రం ఉండదు. అదొక కంటిన్యూటీ లాగానే ఉంటుంది. దాంట్లో విడగొట్టడానికి ఉండదు. అయితే మనిషికి జీవితానికి ఒక రిఫరల్ పాయింట్ కావాలి కాబట్టి జీవితం ఎక్కడి నుంచి మొదలుపెట్టాలంటే పుట్టినప్పుడు ఆ పాయింట్ ఎక్కడైతే తూర్పున భూమి, ఆకాశం ఎక్కడైతే కలుస్తాయో దాన్ని ఒక రిఫరల్ పాయింట్‌గా తీసుకుంటాం. ఆ డిగ్రీస్ దాన్నే లగ్నం డిగ్రీస్ అంటాం. సో, ఒక వృత్తం 360 డిగ్రీలు ఉంటే లగ్న డిగ్రీస్ అది ఎక్కడైతే లగ్న పాయింట్ ఏదైతే ఉందో అది 0 డిగ్రీస్ నుంచి స్టార్ట్ అవుతుందో. సో, అందుకే లగ్నం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే లగ్నం ఇదొక ఫోకల్ పాయింట్. అన్నిటిని దీన్ని ఆధారంగా చేసుకొని చెప్తాం. లగ్నం సెకండ్ భావం అంటే ఏంటంటే దీనికి రిఫరెన్స్ లగ్నం ఇంపార్టెంట్. ఫస్ట్ భావం నుంచి రెండో భావం అని చెప్పి. మూడో భావం అంటే లగ్నం నుంచే మూడో భావం అని చెప్పి. అంటే మిగతా ఏ భావాలు తీసుకున్నా మనకు అన్నిటికి ముందు లగ్నం. అంటే దీన్ని రిఫరెన్స్ చేసుకొనే చెప్తాము. తర్వాత ఈ కేంద్రాలని ఏమన్నారంటే విష్ణు స్థానాలని అన్నారు. ఎందుకంటే విష్ణు స్థానాలు ఎందుకన్నారంటే స్వయంకృతం చేసుకోవాల్సి ఉంటుంది. తనకు తాను కష్టపడాల్సి ఉంటుంది. తర్వాత మీకు ముందు ఫ్యూచర్‌లో మనం లక్ష్మి స్థానాలు అంటాం. ఏంటంటే కోణాలు. వీటికి వాటికి తేడా ఏంటిదని అప్పుడు మాట్లాడేటప్పుడు దాని గురించి డిస్కషన్ చేద్దాం. అయితే కేంద్రాల్లో ఉన్నటువంటి దీన్ని విష్ణు స్థానం అన్నాం ఈ కేంద్రాలను. అందులో లగ్నం కేంద్ర స్థానాల్లో మొదటి స్థానం. అలాగే కోణ స్థానాల్లో గూడా కోణాలు మనం ఏమని చెప్పుకున్నాం 159 అని చెప్పుకున్నాం. 14, 7, 10 అంటే ఇది లగ్నం అనేది అన్నిటికి ఆద్యం. కేంద్ర స్థానం, అటు కోణ స్థానం. అందుకే లగ్నం అనేది ఏంటంటే యోగ కారక స్థానం. లగ్నాధిపతి అందరికంటే యోగ కారకుడు. ఏ లగ్నానికైనా ఫస్ట్ యోగ కారకుడు ఎవరు అంటే లగ్నాధిపతి. అన్ని యోగాలకు కారకుడు ఆయన. రాజయోగానికో ఏదన్నా ఏ ఏ యోగాలు చెప్పుకున్నా లగ్నాధిపతి యోగ కారకుడు. అందుకే లగ్నాధిపతి అనేది ఎంత స్ట్రాంగ్‌గా ఉన్నాడు, లగ్నం ఎంత స్ట్రాంగ్‌గా ఉంది, దాని మీదనే ఆ వ్యక్తి యొక్క జీవితం అనేది. తర్వాత లగ్నం తర్వాత ఇంకొక ముఖ్యమైన కేంద్రం ఏదంటే దశమ స్థానం. దీన్ని మహర్షి ఏమని చెప్పాడంటే హెవెన్ అంటారు. ఇంగ్లీష్ వెస్టర్న్ ఆస్ట్రాలజీ జెనిత్ అంటాం. లగ్నాన్ని కట్టేటప్పుడు మాన్యువల్ కట్టేటప్పుడు లగ్న డిగ్రీస్ కనుక్కున్న తర్వాత ముందుకోవాల్సినటువంటి పాయింట్ ఏంటంటే అంటే 10వ స్థానం యొక్క మిడ్ పాయింట్ కనుక్కోవాలి. అది ప్రొసీజర్. ఎందుకంటే 10th హౌస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. తర్వాత కేంద్రాలలో చాలా బలమైన కేంద్రం ఏంటంటే దశమం.
ఒక రకంగా చెప్పాలంటే లగ్నం కంటే బలమైంది దశమ స్థానం. ఎందుకంటే మన యొక్క జన్మించిన తర్వాత ఈ జన్మకి కారణమైనటువంటి కర్మ మనం ఎందుకు పుడతామంటే ఏదో కర్మ మిగిలి ఉంటేనే మనం పుడతాం. ఈ భూమికి రావడం అనేది ప్రతి వ్యక్తి సంథింగ్ ఎన్నో జన్మల్లో మిగిలిపోయినటువంటి కర్మని అనుభవించటానికి మనం. సో, ఆ కర్మ ఏమిటి అనేది ఏం చేస్తుందంటే దశమ భావం చెప్తుంది. తర్వాత ఈ దశమాధిపతి ముందు చెప్పుకున్నాం లగ్నాధిపతి యోగకారకుడు. ఒక రకంగా చెప్పాలంటే లగ్నాధిపతి చార్ట్‌కి ఆయనే రాజు. కింగ్ ఆఫ్ ది చార్ట్ అంటారు. తర్వాత రెండవ యోగకారకుడు ఎవరంటే దశమాధిపతి. అందుకే వీళ్ళని పూర్వ యోగకారకులు అంటారు. లగ్నాధిపతిని, దశమాధిపతిని. ఇక్కడ 2 ఉంటాయి. 2 విషయాలు. ఒకటేందంటే కేంద్రాధిపతి, కోణాధిపతి గనుక ఒక్కరే అయితే ఆ గ్రహాన్ని రాజయోగ కారకుడు అంటారు. అదొక వేరే వేరే యోగం అది. కేంద్ర ప్లస్ కోణ. ఇప్పుడు కర్కాటక, సింహ లగ్నాలు ఉన్నాయనుకో. కుజుడు ఏమవుతాడంటే కేంద్రాధిపతి, కోణాధిపతి అవుతాడు రెండిటికి. అందుకే ఈ లగ్నాలకి ఆయన యోగకారకుడు. ఇక శుక్రుని లగ్నాలు తీసుకుంటే వృషభం, తులలకి శని యోగకారకుడు అవుతాడు. ఇక శని లగ్నాలు తీసుకుంటే మకర, కుంభాలకి శుక్రుడు యోగకారకుడు అవుతాడు. ఈ 6 లగ్నాలకి మాత్రమే రాజయోగ కారకుడు. అంటే ఒకే గ్రహం. ఏదైనా ఒక గ్రహానికి కేంద్రం, కోణం 2 కలిసి వచ్చేటువంటి లగ్నాలు వేరే లేవు. ఈ శుక్ర లగ్నాలు, రవిచంద్రులు, శని లగ్నం. మిగతా లగ్నాలకి యోగ కారకుడిని డిసైడ్ చేసేటప్పుడు అందులో పరాశర మహర్షి చెప్పిన సిద్ధాంతం ప్రకారం లేదా సత్యాచార్యుడు చెప్పిన సిద్ధాంతం ప్రకారం దశమాధిపతిని లగ్నాధిపతి తర్వాత దశమాధిపతిని యోగ కారకుడు తీసుకుంటారు. తర్వాత ఏమైతుందంటే అందులో యోగ కారకు ఈ దశమాధిపతికి మిగతా త్రిక స్థానాధిపతో, లేకపోతే ఉపచర స్థానాధిపతో, లేకపోతే త్రిషడయాన స్థానాలు రావటము. దానివల్ల యోగభంగం జరగొచ్చు కానీ, యోగాన్ని ఇవ్వటంలో ఈ దశమాధిపతి అనేది ఆయనని పూర్ణ యోగకారకుడు అని చెప్పి మహర్షి చెప్పారు. వీళ్ళ జాతకంలో రాజయోగాలు ఇవ్వటంలో వీళ్ళ దశ, అంతర్దశ, ప్రత్యంతర్దశ వచ్చినప్పుడు వ్యక్తి ఏదో ఒక విధంగా జీవితంలో కొన్ని మంచి ఫలితాలుగా ఉన్న స్థితి నుంచి పైకెళ్ళే స్థితి కావచ్చు. లేకపోతే కర్మ క్లియరెన్స్ అయ్యేటువంటి పూర్వజన్మ కర్మకు సంబంధించినటువంటి పనులు చేయాల్సి రావటం. దశమాధిపతి యొక్క కండిషన్ అది. ఇక తర్వాత దశమం తర్వాత ఇంపార్టెంట్ చెప్పుకోవాల్సిందంటే చతుర్థ స్థానం. ఫోర్త్ హౌస్. ఫోర్త్ హౌస్ ఏం చెప్తుందంటే మనిషి యొక్క సుఖస్థానం, మాతృస్థానం, వాహనం, చరస్థిరాస్తులు, తర్వాత వ్యక్తి యొక్క విద్య, వ్యక్తి యొక్క గుణగణాలు, మోరల్స్, నీతి, నిజాయితీ 4 భావాలు. ఎందుకంటే వ్యక్తి జంతువుకి మనిషికి తేడా ఏందంటే తనకున్నటువంటి నాలెడ్జ్.
విచక్షణ జ్ఞానం. ఈ సొసైటీకి తను జీవిస్తూ మిగతా వాళ్ళ జీవనానికి తను గూడా ఒక పార్ట్ అన్నమాట. మానవులంటేనే సంఘజీవి. ఒక మానవుడు ఒక్కడు తనంతట తాను ఒక్కడు బతకలేడు జంతువులాగా. ఎందుకంటే మనిషి పుట్టినప్పటి నుంచి ఇతరుల మీద ఆధారపడటమే ప్రతిదానికి. కాపోతే ఏందంటే ఇందులో సమిష్టి ఉంటుంది. నీకు తెలిసిన పని నువ్వు చేస్తుంటావు. మిగతా వాళ్ళకి తెలిసిన పని వాళ్ళు చేస్తుంటారు. తద్వారా ఏమిటంటే ఒకరికి ఉపయోగపడినట్టు ఇంకొకరు చేసుకుంటూ వెళ్తుంటాం కాబట్టి ప్రతి మానవుడు జీవించటానికి అవకాశం ఉంటుంది. ఒక సంఘంగా జీవించాలి. ఒక్కడిగా కాకుండా. ఇంకా ఫోర్త్ హౌస్ కూడా ఏందంటే బంధుజన వర్గం. బంధువులు. ముఖ్యంగా ఇక్కడ మొరాలిటీ ఉంటుంది. అంటే వ్యక్తి యొక్క క్యారెక్టరిస్టిక్స్. ఆ వ్యక్తి ఎలా సమాజం పట్ల, ఇతరుల పట్ల ఎలాంటి లక్షణాలు కలిగి ఉంటాడనేది ఈ భావం చెప్తుంది. తర్వాత విద్య గూడా ఎడ్యుకేషన్. తర్వాత సుఖాలు. ఆ సుఖాలు కావాల్సినయంటే వాహన సుఖం గావచ్చు, గృహ సుఖం గావచ్చు, ధన సౌఖ్యం గావచ్చు. రకరకాల సుఖాలుంటాయి మనిషికి. అన్ని రకాల సుఖాలను చూపించేటువంటి ఈ భావం దీన్నే సుఖభావం అని గూడా అన్నారు కాబట్టి ఫోర్త్ హౌస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక తర్వాత చివరిది కేంద్రం ఏడవ భావం. ఈ ఏడవ భావానికి ఏమైందంటే కేంద్ర స్థానం అయినా కూడా దీనికి మారక స్థానం అనేది ఇచ్చారన్నమాట. ఎందుకంటే భావాల వర్గీకరణలో మారక స్థానం 2వ స్థానం, 7వ స్థానం. అందు గురించి ఏందంటే ఉన్న 4 కేంద్రాలలో చివరి కేంద్రంగా దీన్ని పరిగణిస్తారు. 7వ స్థానాన్ని. సో, అందుకే ఈ కేంద్రం యొక్క ముఖ్య లక్షణాలేంటంటే వ్యక్తి సమాజంలో ఉన్న మిగతా వ్యక్తులతోటి ఎలా రిలేషన్‌షిప్ మెయింటైన్ చేయటం. పబ్లిక్ రిలేషన్‌షిప్ అంటారు. తర్వాత జీవిత భాగస్వామి, స్పౌస్. తర్వాత ఈ భావం నుంచే జీవితంలో నువ్వు పొందేటువంటి పదవి, పదవి పదప్రాప్తి అంటూ గూడా చెప్తారు దీన్ని. హైయర్ పొజిషన్. సొసైటీలో నీకుండేటువంటి పొజిషన్. తర్వాత ఈ భావం ఏం చేస్తుందంటే నువ్వు దూరదేశంలో యొక్క నివాసం. తర్వాత ఇతరులతో మాట్లాడి అంటే లౌక్యం. మొత్తానికి సమాజంతోటి నీ యొక్క బిహేవియర్. ఈ సెవెంత్ భావం ఎందుకంటే ముఖ్యంగా దీంట్లో ఫోర్త్ భావం యొక్క లక్షణాలు ఇందులోనే ఉంటాయి. 10థ్ భావం అంటే దశమ భావం యొక్క లక్షణాలు గూడా ఇందులో సెవెంత్‌లో వస్తాయి. ఎందుకంటే 10థ్ భావం కింద లెక్క తీసుకుంటే ఇది సెవెంత్ హౌస్‌లో. తర్వాత 4థ్ ఈ ఈ 2 కేంద్రాలకి ఈ సెవెంత్ భావం అనేది గూడా ఒక సిగ్నిఫికేటర్ అన్నమాట. ఆ భావాల కారకత్వాలు. సో, అందుకే సెవెంత్ భావం, సెవెంత్ లార్డ్ అనేది చాలా ఇంపార్టెంట్. మనిషి సమాజంలో ముందుకెళ్ళటానికి. సమాజం నుంచి కావాల్సినవి పొందటానికి గూడా. తర్వాత ఇప్పుడు ఈ 4 కేంద్రాల గురించి చెప్పుకున్నాం. అయితే ఈ 4 కేంద్రాలు మొదటిది
లగ్న కేంద్రం ధర్మ త్రికోణానికి మొదటి భావం. అంటే ధర్మ త్రికోణం అనేది ఆ 159లో అంటే ప్రతి మొదటి భావం అనేది ఏం చేస్తుందంటే, ఆ ధర్మానికి సంబంధించి వ్యక్తి తను చేయాల్సినటువంటి దానికి ఇనిషియేటివిటీ ఏంటిది? ధర్మాన్ని నిలబెట్టడానికి వ్యక్తికి ఉన్నటువంటి ఆ ఇంటర్నల్ ఎనర్జీ, సోల్ ఎనర్జీ అంటాం దాన్ని. అందుకే లగ్న భావ కారకులు రవి. తర్వాత కుజుడు గూడా ఉంటాడు. కుజుడు ఏందంటే శరీరానికి కారకుడు. రవి ఏమో సోల్ కారకుడు, ఆత్మకి. ఈ ఆత్మ ఈ శరీరాన్ని ఉపయోగించి ఎలాంటి ధర్మ కార్యాలకు వినియోగిస్తాడని అంటే ధర్మ త్రికోణంలో ఇది మొదటి భావం. ఇక తర్వాత 10th భావం. 10th భావం దేనికి ఇంపార్టెంట్ అంటే అర్థ త్రికోణానికి ఇంపార్టెంట్. అర్థ త్రికోణంలో ఏంటంటే 10-6 10వ భావం, 2వ భావం, 6వ భావం. ఇక తర్వాత 7వ భావం. 7వ భావం ఏంటంటే ఇది కామ త్రికోణానికి మొదటిది. సో అంటే వివాహం తర్వాత కామానికి కామ త్రికోణం. అదే 7వ భావం, లాభ భావం అంటే 11వ భావం, తర్వాత 3వ భావం. ఇక మిగిలింది 4వ భావం. 4వ భావం ఏంది సుఖభావం అన్నాం గానీ ఇది మోక్ష భావం. అంటే మోక్ష భావానికి సంబంధించి ఇది మొదటిది. ఇంకా ఈ కేంద్రాల యొక్క ఇంపార్టెన్స్ ఏందంటే ధర్మార్థ, కామ, మోక్షాలకి ఇవి స్టార్టింగ్ పాయింట్స్. ఇవి ఇందులో ఈ స్టార్టింగ్ పాయింట్స్ ఎలా ఉంటాయి? కేంద్రాలు ఎలా ఉంటాయంటే స్వశక్తితోటి ఉంటాయి. భగవంతుడు ఏం చేశాడంటే మనిషికి నీ ఓన్ థింకింగ్ అనేది ఒక జంతువుకి మనిషికి పెట్టాడు కదా! విచక్షణ అనేది ఒకటి పెట్టాడు. సో, డిసైడ్ చేసుకోవాల్సింది ఏందంటే మనిషికి ఇది ఇస్తాడు. ఎటువైపు వెళ్ళాలని. ధర్మం వైపు వెళ్ళాలా? అధర్మం వైపు వెళ్ళాలా? సో, వాళ్ళటువంటి ఆ విచక్షణలో ఎటువైపు వెళ్తారని వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు. అందుకే కేంద్రాలనేటివి ఎందుకంటే పూర్తిగా ఆ వ్యక్తి యొక్క ప్రయత్నాల మీదనే ఆధారపడి ఉంటుంది. దానికి మిగతా ఎక్కడి నుంచి సపోర్ట్ అనేది ఉండదు. మానవుడికి సపోర్ట్ ఏమనుకుంటామంటే మనకు వేరే లోకం నుంచి సపోర్ట్ భగవంతుడు అనుకుందామా? లేకపోతే ఇంకే లోకం నుంచి ఏదో ఒక ఎనర్జీ డ్రైవ్ చేసి మనం సపోర్ట్ చేస్తుంది. కాకపోతే కేంద్రాలకు సంబంధించి ఏంటంటే ఎవరి సపోర్ట్ లేదు. అదే కోణాలకి 159 వాటికి ఏంటంటే అందులో పంచమ స్థానం పూర్వపుణ్యం. 9th భావం ఏంటంటే మీ పెద్దల యొక్క పుణ్యం. లేదా అందులో ఏదైనా పుణ్యం చేసి ఉంటే గత జన్మల్లో ఆ పుణ్యం అనేది ఏం చేస్తుందంటే కొన్ని సందర్భాల్లో నీకు ఉపయోగపడుతుంది. అందులో నీ ప్రయత్నం లేకున్నా కొన్ని మెటీరియలిస్టిక్ కొన్ని జీవితానికి సంబంధించి ముఖ్యమైన ఆపదల సమయానికి అక్కడక్కడ అది కాపాడుతుంది. అది భగవంతుడి ద్వారా వచ్చిందనుకో. అది కూడా నీ పుణ్యం మూలం. కానీ ఈ కేంద్రాలంటే ఏంటంటే కార్యక్షేత్రాలు. ఎగ్జిక్యూటివ్ హౌసెస్ అంటే ఏవి ఊరికే రావు. నీకు నువ్వు కష్టపడి స్వశక్తి మీద వాటిని సాధించి జీవితంలో ముందుకు ఈ హైయర్ పొజిషన్‌కెళ్ళాలన్నా, సాధించి సుఖాలు పొందాలన్నా, 10th హౌస్ అంటే కీర్తి ప్రతిష్టలు రావాలన్నా, 7th హౌస్ అంటే సొసైటీలో పేరు, పదవి అవన్నీ రావాలన్నా కూడా ఈ కేంద్రాలనేటివి అవసరం. తర్వాత కేంద్రాలకు పరాశర మహర్షి చెప్పినటువంటి
పంచమహాపురుష యోగాలని ఉన్నాయి. ఈ పంచమహాపురుష యోగాలు ఈ కేంద్రాల ఆధారం మీదనే ఏర్పడతాయి. పంచమహాపురుష ఎందుకంటే 5 ముఖ్య గ్రహాలున్నాయి. 5 ముఖ్య గ్రహాలు మనకున్నటువంటి మొత్తం 9 గ్రహాలు సూర్య, చంద్రులు, ప్రకాశక గ్రహాలు, ల్యూమినరీస్ అంటాం. ఇక తర్వాత ఛాయాగ్రహాలుంటాయి 2 రాహుకేతువులు. ఛాయాగ్రహాలు స్థూలంగా వాటి వస్తువాన్ని ఆకారంగా షాడో మాత్రం. సో, ఈ 4 తీసేస్తే ఇక మిగిలినవి బుధుడు, శుక్రుడు, కుజుడు, గురుడు, శని. ఈ 5 అనేటివి మేజర్ గ్రహాలు. వీటికే పంచమహాతత్వాలు, పంచమహాభూతాలు ఈ 5 గ్రహాలకి ఆపాదించారు. కుజుడు అగ్నితత్వానికి, గురుడు ఆకాశతత్వానికి, శని వాయుతత్వానికి, బుధుడు పృథ్వీ తత్వానికి, శుక్రుడు జలతత్వానికి కారకత్వాలుగా పంచమహాతత్వాలుగా వీటిని గుర్తించి వాటి యొక్క విలక్షణమైనటువంటి లక్ష కారకత్వాలనేటివి మన జాతకంలో కనిపిస్తాయి. సో, ఈ మహాపురుష యోగాలు అందులో కుజుడితోటి ఏర్పడిందేంటంటే, కుజుడు కేంద్రంలో ఉండడం. లగ్నం నుంచి గాని, చంద్రుడి నుంచి గాని, కేంద్రంలో, స్వక్షేత్రంలో గాని, మూల త్రికోణంలో గాని, ఉచ్చక్షేత్రంలో గాని ఉన్నప్పుడు ఏర్పడేటువంటి వృచ్చిక యోగం అని. తర్వాత అదే బుధుడితోటి సేమ్ ఉచ్చక్షేత్రం గాని, స్వక్షేత్రం గాని, మూల త్రికోణం గాని అయితే భద్రయోగం. తర్వాత గురుడితో హంసయోగం. శుక్రుడితోటి మాలవీయ యోగం. మాలవ్య యోగం అంటారు. మాలవీయ యోగం అంటారు. తర్వాత శనితోటి శశయోగం. ఈ పంచమహాపురుష యోగాలు కాకుండా ఇంకా రకరకాల యోగాలున్నాయి. అమల యోగం అని, కీర్తి యోగం అని, చతుస్సాగర యోగం అని, ముద్రిక యోగం అని, చామర యోగం అని, శ్రీకంఠ యోగం అని, రకరకాల నాభస యోగాలంటారు. యోగాలనేటివి ఆకాశంలో వాటి యొక్క స్థితి బట్టి ఏర్పడేటువంటి యోగాలని రకరకాలున్నాయి. బట్ ఇప్పుడు మనం ఈ కేంద్రాల గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి, కేంద్రం ద్వారా ఏర్పడే యోగాలు మాత్రం వాటికి సో, ఈ యోగాలన్నీ ఎందుకు ఏర్పడుతున్నాయంటే కేంద్రం అనేది ఇంపార్టెంట్. సో, ఈ కేంద్రాలకి వాటి ఆధారంగా వాటి యొక్క ఆహ్, కనెక్షన్ తోటి ఈ యోగాలు ఏర్పడతాయి గాబట్టి, అంటే జీవితం మీద. యోగం అంటే ఏంటిది? ఆ గ్రహం ఏ గ్రహం అయితే ఆ యోగంలో పాల్గొందో, ఆ గ్రహానికి సంబంధించినట్టు కారకత్వాలు, లేదా ఆ భావానికి సంబంధించిన కారకత్వాలు, మనిషిని దానికి సంబంధించినటువంటి లక్షణాలను కుజుడనుకో ఎనర్జీ ఇస్తడు, పోరాట పటిమ ఇస్తడు, ధైర్యం ఇస్తడు. సో, వీటినన్నీ యూజ్ చేసి పర్సన్ ఏం చేస్తాడంటే లైఫ్‌లో ముందుకెళ్తాడు. వాటి ద్వారా సాధించాల్సినటువంటి కొన్ని కార్యక్రమాలు చేయగలుగుతాడు. గురుడు యోగంలో ఫార్మ్ అవుతున్నట్టు విజ్ఞానం వస్తుంది. విజ్డమ్ వస్తుంది. నాలెడ్జ్ వస్తుంది. విచక్షణ అనేది ఉంటుంది. సొసైటీ బాగు గురించి ఆలోచించేటువంటి ఒక ఉన్నతమైన థింక్ ఉంటుంది. సో, ఇలా ఒక్కొక్క గ్రహం దాని యొక్క కారకత్వాల ద్వారా ఆ వ్యక్తికి అందులో ముందు అందుకే ఈ కేంద్రాలనేటివి ఇంపార్టెంట్. తర్వాత ఈ లగ్నాలకి ఇప్పుడు కేంద్రాలలో మనకి మొదటిది ఏందంటే లగ్నం. లగ్నం అనగానే ఎన్నో రకాల లగ్నాలుంటాయి.
ఎందుకంటే పరాశర మహర్షి గాని, మిగతా ఎందరో క్లాసిక్స్ రాసినటువంటి అందరు ఋషులు లగ్నం ఒకటి, చంద్రలగ్నం, సూర్యలగ్నం, ఈ 3 ఇంపార్టెంట్‌గా చెప్పారు. చంద్రలగ్నం ఏదంటే ఇది మనసు కేంద్రంగా చేసినట్టు. సూర్యుడు ఆత్మ కేంద్రంగా. ఇంగ్లీష్‌లో ఒక వర్డ్స్ ఉంటాయి. బాడీ, మైండ్, సోల్ అని చెప్పి. దాన్నే మనం జాతకంలో జ్యోతిష్ శాస్త్రంలో అంటే స్థూలం, సూక్ష్మ అండ్ కారణం. అంటే స్థూల లగ్నం ఏందంటే జనరల్‌గా మనం చూసేటువంటి లగ్నం. ఇక సూక్ష్మ లగ్నం ఏందంటే చంద్రలగ్నం. కారణం అంటే సోల్. ఈ వ్యక్తి మనిషి అనే రావటానికి కారణమైనటువంటి సోల్ అని సూర్య లగ్నం కిందకి తీసుకుంటాం. ఇక్కడ సూర్య లగ్నం యొక్క నిడివి ఎలా ఉంటుంది? సూర్యుడు ఒక రాశి నుంచి ఇంకో రాశి సో, అది వన్ టైమ్. చంద్రుడు తీసుకుంటే ఏమవుతుందంటే, చంద్రుడు 2.5 రోజులు ఉంటాడు ఒక రాశిలో. సో, ఇది సూక్ష్మం అని చెప్తాం. కానీ లగ్నం ఏందంటే 2 అవర్స్ మాత్రమే. 2 అవర్స్‌లో కూడా ఇంకా షోడశ అని చెప్పి పరాశర మహర్షి. ఎందుకంటే 2 గంటల్లో ఎంతో మంది పుడతారు. సో, పుట్టిన ప్రతి వాడి జాతకం అనేది ఇతరులతో పోలిస్తే ఏంటంటే, ఏ ఇద్దరి జాతకాలు ఒకే రకంగా ఎప్పుడూ ఉండవు. ఈవెన్ కవల పిల్లలు గూడా ఒకే రకంగా వాళ్ళ జీవితం. ఎందుకంటే సోల్ డిఫరెంట్. ఆ ఇద్దరిలో ఉన్న సోల్ డిఫరెంట్ వచ్చింది కాబట్టి, డిఫరెంట్ కర్మతో వచ్చాయి కాబట్టి డిఫరెంట్‌గా ఉంటాయి. అందుకే వాటిని వర్గ లగ్నాలని జెప్పి మహర్షి మనకి ఇచ్చాడన్నమాట. ఒక్కొక్క వర్గానికి నవాంశ కావాల్సితే నవాంశ లగ్నం, దశాంశం అంటే దశాంశ లగ్నం, షష్ఠాంశ లగ్నం. ఒక్కొక్క పర్పస్. షోడశ వర్గాలు అనేటివి చెప్పాడు గాబట్టి, ఒక్కొక్క వర్గం ఒక్కొక్క ఉపయోగానికి వాడాల్సి ఉంటుంది గాబట్టి, ఆ లగ్నం అనేది ఇంపార్టెంట్. సూర్యలగ్నం, చంద్రలగ్నం, జన్మలగ్నం, తర్వాత వర్గ లగ్నం ఇంపార్టెంట్. ఇంకా ఇవి గాక ఎన్నో రకాల లగ్నాలున్నాయి. అవి అవసరాలను బట్టి వాడుకుంటుంది. ఉదాహరణ శని మహాదశ నడుస్తుందనుకో. అప్పుడు శని దాన్నేం చేస్తుంది దశాలగ్నం అంటారు. ఆయన శనిని ఏ స్థానంలో ఉన్నాడో ఆ భావాన్ని కేంద్రంగా చేసుకొని, దాన్నే లగ్నంగా చేసుకొని, మిగతా భావాల్ని జీవితంలో ఏం చెప్తుందని చెప్పి చూడొచ్చు. అది దశాలగ్నం. ఇంకా కారకాంశ లగ్నం ఒకటుంటది. అది ఇంపార్టెంట్. జైమిని జాతకంలో చెప్తారు. బట్ మహర్షి పరాశరు గూడా ఈ కారకాంశ లగ్నాన్ని చూడమని చెప్పాడు. జన్మ లగ్నంతో పాటు కారకాంశ లగ్నం. ఎందుకంటే సోల్ ఏ పర్పస్ తోటి ఈ భూమి మీదకొచ్చింది. అది కారకాంశ లగ్నం తర్వాత ఇంకొక లగ్నం భావలగ్నం అని ఒకటుంటది. ఇప్పుడు ఏదన్నా ఇప్పుడు వివాహం గురించి చూడాలి. వివాహం అనేది సప్తమ భావం చెప్తది. లేదా కొందరు ఇంటి గురించి, వాహనం గురించి, ఆస్తి గురించి అని ఫోర్త్ భావం లగ్నంగా చేసి చూడాల్సి. ఏదైనా వృత్తి గురించి చూడాలి. దశమ భావం కేంద్రంగా చూడాల్సుంటుంది. ఏదైనా ఆరోగ్యం గురించి చూడాల్సొస్తుంది. ఆరో భావం గురించి చూస్తాం. సో, ఇలా ఏ భావం గురించి తెలుసుకోవాలనుకుంటున్నామో, ఆ భావాన్ని లగ్నంగా చేసి చూసేటువంటి జాతకం ఎనాలిసిస్ అనేది ఉంది. ఇదొక లగ్నం. ఇది అయిన తర్వాత ఇంకోటి ఆరూఢ లగ్నం అని ఒకటుంటది. ఇది కూడా మహర్షి పరాశర ముఖ్యంగా చెప్పాడు. ఎందుకంటే నువ్వు సొసైటీకి నువ్వు ఎలా నువ్వు ఎలా ప్రెజెంట్ చేసుకుంటున్నావు అనేది ఆరూఢ లగ్నం. నీ చుట్టూ ఉన్న సమాజంలో నీ యొక్క కండిషన్ ఏంటి? నీ యొక్క కనిపించే తత్వం ఏంటి? నీ లోపట ఒకటి, నువ్వు బిహేవ్ చేసేదొకటి,
సమాజం పర్సీవ్ అంటే సమాజం నిన్ను తీసుకునేది ఇంకోటి. 3 రకాలు. సో, ఆరుడ లగ్నం దీని మీద కూడా ఎన్నో రకాల యోగా ఆరుడ లగ్నాన్ని కేంద్రంగా ఎన్నో యోగాలుంటాయి. ఇంకా లగ్నం, వర్ణాద లగ్నం, ఘటిక లగ్నం అని ఇట్లా ఎన్నో రకాల అవసరాన్ని బట్టి ఈ లగ్నాలు వాడాల్సుంటుంది. అంటే ఎందుకు చెప్తున్నా ఇవన్నీ అంటే, మనం ఎంతసేపు ఒక చార్ట్ తీసుకోగానే లగ్నం అనగానే ఏ లగ్నం ఉంటే దాన్ని చూసి చూస్తాం. అలా కాకుండా అవసరాన్ని బట్టి, ఏ ఉద్దేశ్యంతో మనం ఆ జాతకాన్ని తీసుకున్నాం, ఏ విషయం తెలుసుకోదలుచుకున్నామో, ఆ విషయానికి సంబంధించినటువంటి లగ్నాన్ని వాడమని మహర్షులు ముందు నుంచి చెప్పారు. కాకపోతే అది వాడకంలో తక్కువైపోయింది. వాడేవాళ్ళు మనకి చాలా తక్కువ మంది ఉంటారు. కానీ రిజల్ట్ మంచిగా రావాలంటే ఈ లగ్నాలన్నీ వాడితే మనకి ఒక కంక్లూజన్ అని వస్తుంది. ఫైనల్ పాయింట్ అని వస్తుంది దాని నుంచి. ఇక తర్వాత ఈ లగ్నం అనేది ఏంటంటే మహర్షి ఏం చెప్పాడు, ఇది భూలోకం అని లగ్న భావం, జన్మ లగ్నం. ఇంకా ఈ జన్మ లగ్నం ఎక్కడ పనిచేస్తుంది? ఓన్లీ భూమి మీదనే పనిచేస్తుంది. తర్వాత చంద్ర లగ్నం ఏంటంటే అంతర్లోకం. ఎందుకంటే మనసుకి ఈ భూమి మీద ఉండేదానికి ఒక రకంగా చెప్పాలంటే అది ఒక బ్రిడ్జ్ లాంటిది. సోల్‌కి, ఈ భూమికి, ఈ శరీరానికి. భూమి అంటే స్థూల శరీరం. ఈ స్థూల శరీరం ఎక్కడుంటుంది? భూమి మీద మాత్రమే ఉంటుంది. ఈ దాటిన తర్వాత స్థూల శరీరానికి ఉపయోగం లేదు. తర్వాత ఆత్మకు సంబంధించి ఏందంటే, ఈ ఆత్మ ఎక్కడి నుంచైతే వచ్చిందో పరమాత్మ నుంచి. దాన్నే పరలోకం అంటాం. ఒక్కొక్కరు ఒక్కో రకం చెప్తారు. శివలోకం అని, విష్ణు లోకం అని ఏదైనా కావచ్చు. పరలోకం. అది సూర్యుడు చెప్తాడన్నమాట. ఏ లోకం నుంచి ఈ ఆత్మ ప్రయాణం అనేది సూర్యుడి యొక్క రాశి. ఇంగ్లీష్‌లో చెప్పాలంటే సూర్యుడిది ఏందంటే మాక్రో లెవెల్ అంటే చాలా పెద్దది. పరలోకం అనేది దాన్ని మనం కాంట్ ఇమాజిన్ ఉంటదని చెప్పలేము. ఇక తర్వాత అంతర్లోకం అనేది మైక్రో లెవెల్‌లో పనిచేస్తుంది. చంద్రుడికి సంబంధించి. దీన్ని ఆస్ట్రల్ బాడీ అంటాం ఇంగ్లీష్‌లో. ఇక నానో లెవెల్ అంటే మనం ఫిజికల్ లెవెల్ స్థూల శరీరం కంటికి కనిపించేటువంటి. ఇదే జన్మలంట. అంటే ఈ ఈ ఈ రకరకాల లగ్నాల యొక్క తత్వం ఏంటిది? ఏం చెప్తుంది అనేది మనకి మూడిటి నుంచి చూడాలని చెప్తారు. ముందు జన్మలగ్నం, చంద్రలగ్నం, సూర్యలగ్నం. ఈ ప్రైమరీ. ఈ 3 ఇంపార్టెంట్. స్థూల, సూక్ష్మ కారణం. ఈ 3 ఇంపార్టెంట్ అయినప్పుడు ఇందులో ఈ 3 ఏది లగ్నాధిపతి, చంద్రలగ్నం అయితే చంద్రలగ్నాధిపతి, సూర్యుడై ఉన్నటువంటిది అయితే సూర్యలగ్నాలు. ఆ షడ్బలంలో అంటే ఈ 7 గ్రహాలకి షడ్బలాలుంటాయి. అంటే గ్రహం యొక్క స్థితి, దాని ఎంత బలంతో ఉంది ఈ జాతకంలో. షడ్బలం అనేది మనకు ఏ సాఫ్ట్‌వేర్‌లో చూసినా మనకు ఆ షడ్బలం అనేది కనిపిస్తుంది. సో, ఆ షడ్బలంలో లగ్నం లగ్నాధిపతి బలంగా ఉన్నాడా? చంద్ర లగ్నాధిపతి బలంగా ఉన్నాడా? తర్వాత సూర్య లగ్నాధిపతి బలంగా ఉన్నాడు. ఎవరు బలంగా ఉంటే వాళ్ళదే ఫలితాలు గూడా ఆ లగ్న కేంద్రంగా అది చూసుకోవాలన్నమాట. ఎంతసేపు లగ్నం ఆధారంగానే ఫలితాలు చూసుకుంటే మనకెప్పుడు మ్యాచ్ కావు. ఫలితాలన్నీ తారుమారవుతాయి.
ఒక జాతకంలో లగ్నం బలహీనంగా ఉండొచ్చు. చంద్రలగ్నం బలంగా ఉంటుంది. చంద్రలగ్నం బలంగా ఉన్నప్పుడు ఫలితాలన్నీ చంద్రలగ్నం ద్వారానే పనిచేస్తాయి. అందుకే అయి చెప్పే యోగాలు గాని, చెప్పే దశలు ఇవన్నీ ఏ లగ్నం స్టార్ట్ అంటే అక్కడి నుంచే తీసుకోవాలని చెప్తా. ఎందుకు ఈ 3 లగ్నాలు ఇంపార్టెంటు అంటే, జన్మలగ్నం అనేది ఫిక్స్. మనం దాన్ని వెనక్కి, ముందుకు అందటానికి ఏం చేయటానికి లేని పరిస్థితి. ఎందుకంటే ఒక పర్టిక్యులర్ టైమ్‌లో పుట్టినప్పుడు తూర్పున ఉదయించే లగ్నం కాబట్టి దానికి మార్పు చేర్పులేమి ఉండవు. ఇక చంద్రలగ్నం. చంద్రలగ్నం ఏంటంటే చంద్రుడు ఎవ్రీ 2 డేస్‌కి ఉన్న స్థితి నుంచి మారుతూ ఉంటాడు. కానీ ఇది ప్రకాశక గ్రహం. లూమినరీస్ అంటాం వీటిని. రవితో పాటు. ఎందుకంటే రవి యొక్క కాంతిని చంద్రుడు ప్రతిబింబించినా కూడా భూమికి మాత్రం చంద్రుడి ప్లస్ రవి యొక్క కిరణాల వల్లనే భూమి యొక్క అస్తిత్వం అన్నమాట. భూమి మీద ఉన్నటువంటి జీవులు, వృక్షాలు, జంతువులు వాటన్నిటికి ఆధారం సూర్యుడు, చంద్రుడు మాత్రం. తర్వాత ఈ గ్రహాలెప్పుడూ వక్రగతిలో ఉండవు. మరి మిగతా గ్రహాలను ఎందుకు తీసుకోలేదు అని అంటారు. బేసిక్ క్వెషన్ వస్తుంది. శనిగా ఎందుకు కేంద్రంగా తీసుకోలేదు? గురుడుగా ఎందుకు తీసుకోలేదు? నాడీలో అయితే గురువుని కేంద్రంగా తీసుకుంది. నాడీ శాస్త్రం. కుజుడిని తీసుకోలేదు, శుక్రుడిని తీసుకోలేదు, బుధుడిని తీసుకోలేదు. సో, వాటికి ఏం చేశారంటే వాటికి స్థిరత్వం లేదు. అప్పుడప్పుడు అవి వక్రత్వం కూడా చెందుతూ ఉంటాయి. సో, ఈ ఉన్న నవగ్రహాలలో సూర్యుడు, చంద్రుడు మార్గంలో ఎప్పుడు ఒకే డైరెక్షన్‌లో తిరుగుతూ ఉంటారు కాబట్టి, తర్వాత వీటి యొక్క కారకత్వాలు మనస్సుకి, ఆత్మకి కారకత్వ గ్రహాలు కాబట్టి, ఈ 3 కేంద్రాలనేటివి అంటే ఇవి ఎక్కడైతే ఉంటాయో చక్రంలో అవి మేజర్ ఫోకల్ పాయింట్స్ అంటారు. ఇంపార్టెంట్ పాయింట్స్. ఇక్కడ ఒక చిన్న సూత్రం చెప్తాను. ఏందంటే, ఒకవేళ అంటే చంద్రుడు బలంగా ఉందా? లేదా? అనటానికి దేంట్లో ఫలదీపికలో ఒక సూత్రం ఉంది. శుక్లపక్షంలో గనక డే టైమ్ గనక బర్త్ జరిగితే, డే టైమ్ అంటే ఏంది? సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం లోపు. శుక్లపక్షం అంటే అమావాస్య నుంచి పౌర్ణమి మధ్యలో. ఎందుకు? చంద్రుడు దినదినాభివృద్ధి చెందుతుంటుంటాడు. ఉచ్చ స్థితిలోకెళ్తుంటాడు. ఇప్పుడు చంద్ర లగ్నం అనేది స్ట్రాంగ్ ఉంటుంది. తర్వాత ఆ చంద్రుడు ఉన్నటువంటి రాశి అధిపతి లగ్నాధిపతిగా ఉంటాడు. ఒకవేళ కృష్ణపక్షం అంటే పౌర్ణమి నుంచి అమావాస్య మధ్యలో, తర్వాత సన్ సెట్ నుంచి అంటే రాత్రి నుంచి పొద్దున వరకు. సో, రాత్రి టైంలో గనుక పుడితే అప్పుడు చంద్రుడు బలంగా ఉంటాడు. కృష్ణపక్షంలో రాత్రి, శుక్లపక్షంలో పగలు. చంద్రుడు యొక్క స్థితి ఏమైందంటే చంద్ర స్థానాధిపతి బలంగా ఉంటాడు. వీటికి రివర్స్ గనక అయితే అంటే పగలు కృష్ణపక్షంలో పుట్టి, కృష్ణపక్షంలో శుక్లపక్షంలో రాత్రి పుడితే అప్పుడేమైతుందంటే చంద్రుడు ఉన్నటువంటి నక్షత్రాధిపతి అనేది లగ్నాధిపతిగా తీసుకోమని చెప్పారు. ఇదొక సూత్రం ఫలదీపికలో ఉంటుంది ఇది. సో, ఇలాగా లగ్నం వచ్చేసరికి ఏందంటే మనం ఎన్నో రకాల ఇంపార్టెన్స్ తీసుకోవాల్సుంటుంది. అంటే ఏది లగ్నంగా తీసుకోవాలి. ఒకసారి లగ్నం ఫిక్స్ చేసుకుంటే మిగతాది జాతక చక్రాన్ని చదవటం అనేది ఈజీ అవుతుంది.
ఎందుకంటే లగ్నాన్ని మనం ఏది లగ్నం అనేది ప్రాపర్‌గా ఫిక్స్ చేసుకోకపోతే ఫలితాలు చెప్పటంలో అన్నీ మనం తారుమారయితాయి. జరగవు. ఇక కేంద్రాలకొస్తే ఈ కేంద్రాలలో కేంద్రాధిపతి ఎప్పుడూ బలంగా ఉన్నట్టు, ఎప్పుడు బలహీనంగా ఉన్నట్టు. ఎందుకంటే కేంద్రాధిపతి బలంగా ఉంటే ఆ వ్యక్తికి శక్తి ఇవి శక్తి కేంద్రాలు ఒక రకంగా చెప్పాలంటే. సో, దానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు చేయటానికి కావాల్సిన శక్తి వస్తుందన్నమాట. విల్ పవర్ ఉంటుంది. ఎప్పుడైతే కేంద్ర లార్డ్ ఫస్ట్ మనం లగ్న లార్డే తీసుకుందాం. కేంద్రాలంటే అన్ని లగ్నాల లార్డ్. ఏ ఏ కేంద్ర లార్డ్ అయినా, లగ్న లార్డ్ అయినా ఎవరైనా. సో, కేంద్రం అంటే ఈ 1, 4, 7, 10 ఈ లార్డ్స్ ఎవరైనా. ఆ లార్డ్ ఎళ్లి ఉచ్చ స్థితిలో ఉండటం గాని, మూల త్రికోణం గాని, స్వక్షేత్రం గాని. ఇది నంబర్ 1 పాయింట్ అది. తర్వాత త్రికోణ లార్డ్ తోటి అంటే 159 లార్డ్ ఉంటాడు కదా! ఏదైనా కేంద్రాధిపతి ఈ త్రికోణాధిపతి తోటి పరివర్తనలో గనుక ఉంటే, కేంద్రాధిపతి ఎళ్లి కోణస్థానంలో ఉండటం, కోణాధిపతి ఎళ్లి కేంద్రంలో ఉండటం. ఇద్దరు ఎక్స్‌చేంజ్ జరగాలి. ఇదొక అప్పుడు కేంద్రాధిపతికి ఏమైతదంటే బలం వస్తుంది. తర్వాత ఈ కేంద్రాధిపతి ఎళ్లి కోణంలో ఉన్న తర్వాత ఈ కేంద్రాధిపతి పుష్కరాంశలో ఉంది. పుష్కరాంశ అంటే ఇది దీని యొక్క నవాంశలో ఉన్నటువంటి స్థితి అన్నమాట. తర్వాత ఈ కేంద్రాధిపతి గనుక శుభకర్తరి యోగం. శుభకర్తరి యోగం అంటే ఈ గ్రహానికి వెనక, ముందు. అంటే గ్రహానికి 12వ భావంలో, 2వ భావంలో శుభగ్రహాలు గనుక ఉంటే అది శుభకర్తరి యోగం. తర్వాత ఈ కేంద్రాధిపతి తన యొక్క మిత్రుల చేత గాని, తన యొక్క అంటే ఈ జాతకంలో మిగతా శుభగ్రహాలైనటువంటి, శుభస్థానాధిపతులైనటువంటి గ్రహాల చేత వీక్షింపబడ్డా కూడా ఈ కేంద్రాధిపతికి బలం ఉంటుంది. స్ట్రాంగ్‌గా ఉన్నాడని చెప్పుకోవచ్చు. తర్వాత ఈ కేంద్రాధిపతి మిగతా షోడశ వర్గ చక్రాల్లో నవాంశ, దశాంశ, సప్తాంశ, ద్వాదశాంశ, వింశాంశ ఇలా ఎన్నో రకాల మొత్తం 16 రకాల షోడశ వర్గాలు ఉంటాయి. ఆ షోడశ వర్గాల్లో ఎక్కువ వర్గాల్లో గనక శుభ స్థానాల్లో ఉంటే జీవితంలో ఏమైద్దంటే ఆయా విషయాలకు సంబంధించినటువంటి ఫలితాల్లో ఈ గ్రహం ఏం చేస్తుంది? శుభ ఫలితాలిస్తుంది. అంటే ఒక లార్డ్‌ని బలం కేంద్రాధిపతి అని చెప్పుకున్నా గాని కేంద్రాధిపతి బలం ఇవ్వాలన్నా కూడా ఆ కేంద్రాధిపతి దశలో మనకు కావాల్సినటువంటి ఫలితాలు రావాలన్నా కూడా, ఆ గ్రహం అనేది ఎలా ఉండాలి? ఈ పైన చెప్పినటువంటి స్థానాల్లో ఉండాలి. అయితే అదే కేంద్రాధిపతి గనక రివర్స్ స్థితి అంటే ఎలా? అస్తంగత్వం, కంబస్ట్ అంటాం. తర్వాత గ్రహణంలో పాల్గొనటం. రాహుకేతువులు. గ్రహణం ఎప్పుడొస్తుందంటే రాహుకేతువుల మధ్యలో చంద్ర, సూర్యులు వచ్చినప్పుడు అందులో ఈ గ్రహం గనుక వెళ్లి పడితే, ఆ గ్రహణం యొక్క ఎఫెక్ట్ ఏమవుతుంది? దీని మీద కూడా పడుతుంది. ఇక తర్వాత పాపకర్తరి. ఇంతకుముందు చెప్పుకున్న శుభకర్తరి అంటే శుభగ్రహాలు అటు ఇటు ఉంటే అది శుభకర్తరి. సేమ్ అదే టైం పాపకర్తరి అంటే ఇటు శని, అటు కుజుడు లేదా ఇటు కుజుడు, అటు రాహు మొత్తానికి 2 పాపగ్రహాలు గనుక ఉంటే అది పాపకర్తరి. తర్వాత గ్రహానికి మొత్తం 27 రకాల అవస్థలున్నాయి. పరాశర మహర్షి చెప్పినటువంటి అవస్థలు. ఆ అవస్థల్లో కొన్ని మంచి అవస్థలున్నాయి. కొన్ని క్రూ మరి దారుణమైన అవస్థలుంటాయి.
మృతావస్థ లాంటివి. దాని మూలాన ఏమైద్దంటే ఆ గ్రహం ఏమైతే ఫలితం ఇవ్వలేకపోతుంది. దాని అవస్థే బాలేదు. ఒక పర్సన్ ఉన్నాడు చాలా ఒకప్పుడు మంచి బాడీ బిల్డర్, ఎనర్జీ, మిలిటరీ మ్యాన్, పోలీస్ అదని. ప్రస్తుతం ఎక్కడో బెడ్ రిడెన్. లాభం లేదు. ఫలితం ఇవ్వటానికి కష్టం. ఆ అవస్థ అంటే సిట్యుయేషన్ బాలేదు. తర్వాత భావసంధిలో గనుకుంటుంటే ఒక భావం నుంచి ఇంకో భావానికి మధ్యలో ఉంటే ప్రాబ్లమ్. అంటే ఏ భావానికి ఇవ్వాలనేది డిసైడ్ చేయలేకపోతుంది. తర్వాత కొన్ని ఇంకా మృత్యు భావ డిగ్రీస్ అని ఉంటాయి. అంటే ఒక్కొక్క రాశిలో ఒక్కొక్క కొన్ని స్పెసిఫిక్ డిగ్రీస్ ఉన్నాయి. ఆ డిగ్రీస్‌లో గనుక ఈ గ్రహం పడితే అది మృత్యు భాగంలో ఉంది. మృత్యు భాగంలో పడినటువంటి గ్రహం ఫలితాలు ఇవ్వటంలో కష్టం. పైగా అది ఇది జేస్తుంది. నెగెటివ్ రిజల్ట్స్ ఇస్తుంది. తర్వాత ఇదే ఈ కేంద్రాధిపతి ఎళ్లి వృక భావంలో, భావం 8వ భావం, 12వ భావం. తర్వాత బాధక హౌస్. బాధక స్థానాలనేటివి చెప్తుండాలి. చర లగ్నాలకి 11వ భావం, స్థిర లగ్నాలకి 9వ భావం, తర్వాత ద్విస్వభావ లగ్నాలకి 7వ భావం అనేది బాధక స్థానం. సో, అందుకే ద్విస్వభావ లగ్నాలకి 7వ భావం కేంద్రం, మారకం, బాధకం. సో, అందుకే బుధుడి లగ్నాలు, గురుడి లగ్నాలు. వాళ్ళకి సప్తమైనటువంటి భావాలనేటివి ప్రాబ్లమాటిక్ వాళ్ళ లైఫ్‌లో. సో, ఇలా కేంద్రాధిపతి దాని యొక్క స్థితి, దాని యొక్క బలం, అది ఎలా ఆ గ్రహం దాని యొక్క దశ, అంతర్దశలో వచ్చినప్పుడు ఎలా రిజల్ట్ ఇస్తుంది అనేది దాని యొక్క స్థానం బట్టి, దాని యొక్క స్థితి బట్టి మనం చెప్పాల్సి ఉంటుంది. సో, ఇప్పుడు ఈ కేంద్రాధిపతులని ఇంతకుముందు చెప్పుకున్నట్టు ముందు కంక్లూజన్ ఏందంటే మనం చెప్పాల్సింది ముందు లగ్నమా, చంద్ర లగ్నమా, సూర్య లగ్నమా, ఏది ఇంపార్టెంట్ అనేది డిసైడ్ చేసుకోవాలి. డిసైడ్ చేసుకున్న తర్వాత అప్పుడు కేంద్రాధిపతులు ఎవరు? ఆ కేంద్రాధిపతులు ఎక్కడ కూర్చున్నారు? ఇవన్నీ చూసుకోవాల్సుంటుంది. తర్వాత ఇంకో ముఖ్య విషయం ఏందంటే ఇప్పుడు ఈ కేంద్రాలనేటివి చాలా ఒక పెద్ద సబ్జెక్ట్ ఇది. ఈ 4 కేంద్రాలు అందులో లగ్నం చాలా ఇంపార్టెంట్. మొదటి కేంద్రం. తర్వాత వచ్చే వారాల్లో మనం ఒక్కొక్క కేంద్రం గురించి చెప్పుకుందాం. వచ్చే వారం 4వ భావం, మళ్ళీ వచ్చే భావం 7వ భావం, మళ్ళీ తర్వాత వారం 10వ భావం. ఎందుకంటే దాని గురించిన విషయాలు చాలా మామూలు కేంద్రమే గానీ, బట్ దానికి చాలా ఇంపార్టెన్స్ అనేటివి ఇచ్చారు గాబట్టి, ఆ ఇంపార్టెన్స్ ఏంటిది? ఎలా ఉంటుందని తెలుసుకుందాం. సో, ఈరోజు కొన్ని లగ్న భావం గురించి కొన్ని ఇంపార్టెంట్ విషయాలు తెలుసుకుందాం. బృహత్పరాశర హోరాశాస్త్రం మనకేం చెప్తుందంటే, లగ్న భావం మనిషి యొక్క స్థూల శరీరం, ఆకారం, తర్వాత వాడి యొక్క ఆలోచనా శక్తి, విజ్ఞానం అంటే వాడికుండేటువంటి ఇంటెలిజెన్స్ అంటాం దాన్ని. తర్వాత శరీరం యొక్క రంగు, తర్వాత శరీరం యొక్క ఎనర్జీ అంటే శరీరం ఎలా ఉంది? శారీరకంగా దృఢంగా ఉన్నాడా? బలహీనంగా ఉన్నాడా? లగ్నం. తర్వాత ఈ శరీరం ఈ జీవితం మొత్తం మీద ఎలాంటి హ్యాపీనెస్, ఎలాంటి సుఖాలు అనుభవించటానికి సుఖాలు అనుభవిస్తుందా? బాధలు అనుభవిస్తాడా? అనేది కూడా ఈ భావం డిసైడ్ చేస్తుంది. అయితే ఈ ఈ భావం డిసైడ్ చేస్తున్న దాంట్లో మనకు సుఖం వస్తుందా? బాధొస్తుందా? శరీరం బలంగా ఉందా? బలహీనంగా ఉందా? ఇవన్నీ ఈ ఈ లక్షణాలన్నీ ఎప్పుడు మనకు ఫైనల్‌గా తెలుస్తాయంటే ఈ లగ్నానికి ఉండే స్థితి బట్టి.
లగ్నాధిపతి ఎక్కడ స్ట్రాంగ్ ఉండడు. ఇంత పైన చెప్పుకున్నట్టు లగ్నాధిపతి ఆ భావాల్లో ఉంటే బలంగా ఉన్నట్టు. దానికి ఆపోజిట్ భావాలు చెప్పుకున్నాం. నీచబడ్డ, కంబస్ట్ అయిన, బలహీనంగా ఉన్నట్టు. సో, ఒక భావానికి పాజిటివ్ లక్షణాలుంటాయి. దానికి అలానే నెగెటివ్ లక్షణాలుంటాయి. సో, అయితే ఆ భావాధిపతి యొక్క స్థితి బట్టే ఇవన్నీ ఏవి మనకు ముందుకొస్తాయనేది ఆహ్, అధిపతి డిసైడ్ చేస్తాడు. తర్వాత భావం కూడా డిసైడ్ చేస్తుంది. లగ్న భావం. ఇంకొక ఫలదీపిక ఏం చెప్తదంటే, మనిషి యొక్క ఆకారం, శరీరం లగ్నం చెప్తుంది. తర్వాత నవాంశ లగ్నం గూడా మనిషి యొక్క కలర్, తర్వాత ఆ శరీరం యొక్క ఆరోగ్య స్థితి నవాంశ లగ్నం చెప్తుంది. అంటే ఈ శరీరం జీవితంలో ఉన్నటువంటి అన్ని రకాల సుఖాలిచ్చటానికి సరిపోతుందా లేదా? దానికి కావాల్సినటువంటి సంపద, అన్నిటికంటే ముఖ్యం ఈ అనుభవించడానికి కావాల్సినటువంటి ఆయుర్దాయం, తర్వాత ఆకర్షణీయమైనటువంటి శరీరం, సొసైటీలో కీర్తి ప్రతిష్టలు రావటానికి కావాల్సినటువంటి ఆహ్, అలాంటి పనులు చేయగల ఆహ్, శారీరక సామర్థ్యం, ఇవన్నీ లగ్నం, లగ్న కేంద్రం ద్వారా తెలుస్తుంది. అయితే లగ్నాధిపతి మళ్ళీ ఎక్కడ కేంద్రాల్లో, త్రికోణాల్లో ఎక్కడున్నాడనేది దాని మీద అవన్నీ చూసుకోవాల్సుంటది. ఇలా మనకున్నటువంటి రకరకాల గ్రంథాలున్నాయి. సర్వార్థ చింతామణి, జాతక పారిజాతం, సత్య జాతకం, జాతక తత్వం, హోరా శతకం, బృహత్ జాతకం అని, జాతక నారాయణీయం అని, ధ్రువనాడి ఇట్లా ఎన్నో రకాల గ్రంథాలున్నాయి. ఉత్తర కాలామృతం. వీటన్నిటిలో గనక మీరు ఒక లగ్న భావం గురించి, కేంద్ర భావం గురించి వీళ్ళు ఒక్కొక్క వేరు వేరు కాలాల్లో రాయబడిన క్లాసిక్స్ అన్నమాట ఇవి. అన్నిటికంటే ముందు రాసిన పరాశర మహర్షి. దాని తర్వాత ఎంతో కాలానికి, ఎన్నో వేల సంవత్సరాలకి ఈ మంత్రేశ్వరుడు వచ్చాడు. బృహజ్జాతకం వచ్చింది. తర్వాత వరాహమిహిరుడు వచ్చింది. తర్వాత ఈ మిగతా అన్ని ఒక్కొక్క కొన్ని వందల సంవత్సరాల గ్యాప్ తోటి రాసినటువంటి గ్రంథాలు ఇవి. సో, ఆ గ్రంథాల్లో గనక మనం ఆ భావం గురించి ఒక్కొక్క గ్రంథకర్త ఆయా సమయాన్ని బట్టి, ఆయా కాలాలను బట్టి, ఆ లగ్నానికి, ఆ కేంద్రానికి ఆ కారకత్వాలనేటివి యాడ్ చేశాడన్నమాట. సో, మనం ఇప్పుడు వాటినన్నిటిని ఒక కంపైల్ జేసి, ఒక దగ్గర రాసుకుంటే చాలా పెద్ద లిస్ట్ అవుతుంది. అంటే లగ్న భావం ఇన్ని రకాలైనటువంటి కారకత్వాలు కలిగి ఉంటుందనేది మనకు తెలుస్తుంది. సో, అది ఇంపార్టెంట్ అన్నమాట. ఇన్ని గ్రంథాలు ఎందుకు చదవాలి? ఎందుకు జేయాలి అనంటే, ఎందుకంటే లగ్న భావం అనేది మనిషి హ్మ్, బేసిక్ పాయింట్స్ చెప్తున్నా కొన్ని. ఫిజికల్ అపియరెన్స్. మనిషి ఆకర్షణీయంగా ఉందా? లేదా? అవయవ సౌష్ఠవం ఉందా? లేదా? దృఢంగా ఉందా? లేదా? ఓన్లీ శరీరం గురించి. సస్టెనెన్సీ అంటాం దాన్ని. శరీరంలో ఎంత బలంగా ఉంది? ఎంత బాధకి తట్టుకోగలడు? ఎంత సామర్థ్యం ఉంది? ఓర్పు, క్షమ అంటాం దాన్ని. ఇవన్నీ ఫిజికల్ అపియరెన్స్‌లో తెలుస్తాయి. తర్వాత లగ్న భావం ఏం చెప్తుందంటే మెంటల్ కండిషన్ చెప్తుంది. అంటే సిట్యుయేషన్స్‌కి ఎలా రియాక్ట్ అవుతావు? సంతోషానికి ఎలా రియాక్ట్ అవుతావు? దుఃఖానికి ఎలా రియాక్ట్ అవుతావు? బాధకి ఎలా రియాక్ట్ అవుతావు? అక్కడ మూన్ అంటే చంద్రుడి యొక్క కండిషన్ గూడా వస్తుంది. బట్ లగ్న భావంలో గూడా ఇవన్నీ ఉంటాయి. ఎందుకంటే లగ్న భావం అనేది నీ యొక్క శిరస్సు చెప్తుంది. తల అంటే ముఖ్యమైనది ఏంటంటే మెదడు, బ్రెయిన్. ఆ బ్రెయిన్ అనేదంటే ఈ లగ్న భావానికి కారణం. ఇది దెబ్బతింటే లగ్న భావం గనుక దెబ్బతింటే
బ్రెయిన్ కూడా దెబ్బతింటది. ఆలోచన విధానం దెబ్బతింటది. సరైన టైంకి సరైన నిర్ణయాలు తీసుకోలేక జీవితంలో ఏమైతుందంటే ఒక్కోసారి అగమ్య గోచరంగా లైఫ్ మారిపోతుంది. సో, అందుకే ఎవరైనా ముందు చార్ట్‌ని ఆహ్, ఇంప్రూవ్ జేసుకోవాలంటే లగ్న భావాన్ని ఇంప్రూవ్ జేసుకోవాలి ఎవరైనా. లగ్నం అనేది చాలా ఇంపార్టెంట్. తర్వాత లైఫ్ మొత్తం ఓవరాల్ లైఫ్ అనేది ఎలా ఉంటుంది? ఇతని లైఫ్ స్మూత్‌గా ఎళ్ళిపోతుందా? లేదా లైఫ్‌లో ఎన్నో రకాల ఒడిదుడుకులు, అడ్డంకులు, తర్వాత అన్‌ఎక్స్‌పెక్టెడ్ ప్రాబ్లమ్స్, తర్వాత శరీరం యొక్క ఆరోగ్యం ఎలా ఉంటుంది? హెల్తీగా ఉంటాడా? అనారోగ్యంతో ఉంటాడా? ఎప్పుడైతే లగ్నాలాడు గనక కేంద్రంలో, త్రికోణంలో గనుక ఉంటే పరాశర మహర్షి ఏమన్నాడంటే, వాడి జీవితంలో మంచి ఆరోగ్యాన్ని అనుభవిస్తాడని చెప్పి. అందుకే లగ్నాలాడనేది ఇంపార్టెంట్. ఏదైనా గాని శరీరం అనేది ఇంపార్టెంట్. శరీరం బాగుంటేనే మనం ఏదైనా అనుభవించడానికి శరీరం సహకరిస్తుంది. ఇక తర్వాత ముఖ్యమైన పాయింట్ ఏంటంటే లాంగివిటీ. దాన్ని ఆయుర్దాయం అంటారు. ఆయుర్దాయం అనేది అష్టమం కన్నా ముందు లగ్నం, లగ్నాధిపతి బాగుండాలి. ఉంటేనే యొక్క లెంగ్త్ ఆఫ్ లైఫ్ అంటారు దాన్ని. ఎంతకాలం జీవిస్తావనేది ఈ లగ్న భావం మీద డిసైడ్ అవుతుంది. ఎందుకంటే లగ్నం ఎంత బలంగా ఉంది, లగ్నాలాడు ఎంత బలంగా ఉన్నాడు, శుభస్థానాల్లో ఉన్నాడా, ఈ లగ్నాధిపతి పాపగ్రహాలతో కలిసా, ఆ పాపగ్రహాల యొక్క దృష్ట్యా ఇవన్నీ కలిపి ఏమైతదంటే మనిషి యొక్క స్పాన్, ఆ లైఫ్ స్పాన్ అనేది డిసైడ్ చేస్తుంది. అంటే అల్పాయుషు, మధ్యాయుషు, దీర్ఘాయుషు అని చెప్పి రకరకాలుగా డివైడ్ చేశారు. అంటే గ్రహాల యొక్క స్థితి బట్టి, లగ్నం యొక్క స్థితి బట్టి ఆయుష్ డిసైడ్ అవుతుంది. తర్వాత ఈ శరీరం రోగాలు ఒక్కోసారి ఏమైందంటే వ్యక్తి పుట్టుకతో కొన్ని రోగాలతో పుడతాడు. ఎందుకంటే పూర్వజన్మ నుంచి క్యారీ అవ్వటం, లేకపోతే తల్లిదండ్రుల నుంచి సంక్రమించటము, జన్యు రావటము. అది కూడా ఈ శరీరం పుట్టుక అలాంటితోటి జన్యురూపంగా రోగాలతో పుడితే ఏమవుతుందంటే అది జీవితాంతం దాంతో ప్రయాణం చేయాల్సి ఉంటుంది. సో, దానికి ఆ రోగం నయమవుతుందా? లేదా? లగ్న భావం ఇంపార్టెంట్, ఆరో భావం ఇంపార్టెంట్, ఎనిమిదో భావం ఇంపార్టెంట్. సో, వీటి గనక కనెక్షన్ వస్తే ఈ ఈ రోగం అనేది ఆ రోగం యొక్క స్థితి ఏంటనేది చెప్తుంది. తర్వాత జీవితంలో జరిగేటువంటి అన్‌ఎక్స్‌పెక్టెడ్ ఆకస్మిక సంఘటనలు కూడా ఈ అష్టమ భావం లగ్న భావంలో చెప్తుంది. తర్వాత మనిషి యొక్క ఏమంటారు దీన్ని? బాడీ లాంగ్వేజ్ అంటారు. వ్యవహారం, మేనరిజమ్స్ అంటాం వాటిని. మనిషి ఎలా బిహేవ్ చేస్తాడు, ఎలా ఉంటాడని. సంఘంలో, సొసైటీలో గాని, మిగతా వాళ్ళతో బిహేవ్ చేసేటప్పుడు గాని, పర్సన్ యొక్క బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటుంది. మిథున లగ్నం ఉన్నోళ్ళని వాళ్ళు ప్రతీది ఏందంటే హాస్యంగా బిహేవ్ చేస్తారు ప్రతి పర్సన్ తోటి. అదే ధనుసు లగ్నంలో ఉంటే వాడు ఒక గురువులాగా ప్రతిదానికి సలహాలు ఇవ్వటం. తనే తెలిసింది అన్నీ తెలుసు అన్న విధంగా ఇతరులకు సలహాలు ఇవ్వటంలో ధనుసు లగ్నం వాళ్ళకి వాళ్ళు ముందుంటారెప్పుడు. అంటే ఒక్కొక్క రాశి యొక్క కారకత్వాల పరంగా ఆ పర్సన్‌కి బాడీ లాంగ్వేజ్ వస్తుంది. తర్వాత ఈ లగ్న భావంలోనే ఈ జీవితాంతం సంపాదించేటువంటి సంపద. ఒక్కోసారి సంపద ఏమవుతుందంటే పుట్టుకతో వస్తుంది. లేదా జీవితంలో తర్వాత అయినా రావచ్చు. ఒక్కోసారి సంపద ఏమైద్దంటే సంతానం ద్వారా రావచ్చు. లేదా భార్య ద్వారా రావచ్చు. బ్రదర్స్ అంటే జీవితంలో ఉన్నటువంటి మిగతా బంధు కారకత్వాలు ఏవైతే వాటి ద్వారా రావచ్చు. సో, ఎందుకంటే ఇది లగ్నం అనేది ఏందంటే
సెకండ్ భావానికి వ్యయస్థానం. సెకండ్ భావం ఏంటంటే సంపద భావం చెప్తాను యాక్చువల్లీ. కుటుంబం, సంపద. ఇప్పుడు ఇది వ్యయభావం అంటే ఏందంటే, ఆ సంపదని ఎవరికి ఖర్చు పెడతావంటే నీ కోసం ఖర్చు పెడతావు. సో, నీ ఖర్చు పెట్టేది దాని మీనింగ్ ఏంటి? ఖర్చు పెట్టాలంటే ముందు ఆ సంపద ఉండాలి. సో, అందుకే ఎంత వెల్త్ అనేది సంపద అనేది నీ జీవితంలో సంపాదించటం గాని, లేదా దాన్ని అనుభవించడం గాని. ఈ లగ్న భావం చెప్తుంది. తర్వాత జీవితం ఎంత మాత్రం ముందే చెప్పుకున్నది. సుఖం, ఏ మాత్రం సుఖాన్ని అనుభవిస్తావు. లగ్జరీస్ అంటే భోగాలు, భాగ్యాలు వీటిని కూడా ఈ లగ్న భావం చెప్తుంది. తర్వాత జీవితంలో సాధించేటువంటి గొప్ప కార్యాలు. ఇతరులకి, సొసైటీకి మార్గదర్శకంగా ఉండేటువంటి ఎలాంటి పనులు చేస్తారు వ్యక్తి. అంటే సొసైటీకి బాగు చేసేవాడా? సొసైటీకి నెగెటివ్ చేసేవాడా? ఇట్లా వ్యక్తులు కొంతమంది ఏమంటారంటే సొసైటీ మీద ఆధారపడే వాళ్ళుంటారు. లేదా సొసైటీకి వీళ్ళే ఆధారం అయ్యే వాళ్ళుంటారు. రకరకాలుంటారు. ఓన్లీ కొంతమందేంటంటే భూమి మీద లభించే సుఖాల్ని అనుభవించటానికి మాత్రమే వస్తారు. కొంతమంది తమ సుఖాల్ని, తమ యొక్క టైంని త్యాగం చేసి సమాజం కోసం ఆలోచించే వాళ్ళు ఉంటారు. సైంటిస్టుల్లాగా. సో, ఇలా లగ్నం అనేది ఇంకా ఎన్నో రకాల చాలా కారకత్వాలున్నాయి. కనీసం నాకు తెలిసి 100 కారకత్వాలుంటాయి. ఇప్పుడు ఈ చెప్పిన గ్రంథాలలో అవన్నీ ఒక దగ్గర కంపైల్ చేసుకుంటే ఎన్నో రకాల కారకత్వాలొస్తాయి. తర్వాత ముఖ్య లగ్నాల ముఖ్య లగ్నాలు మనం పైన చెప్పుకున్నాం గదా! జన్మ లగ్నం, చంద్ర లగ్నం, సూర్య లగ్నం, కారకాంశ లగ్నం. తర్వాత ఇంకొక లగ్నం చెప్పడం మర్చిపోయాను. పాక లగ్నం ఒకటుంటుంది. ఎందుకంటే ఈ లగ్నాధిపతి మొదటి కేంద్రాధిపతి త్రిక స్థానాల్లో గనక పడితే అంటే 6, 8 స్థానం. మహర్షి మనకేం చెప్పాడంటే పూర్వజన్మ నుంచి వ్యక్తి ఇప్పుడు లగ్నం నుంచి చెప్తున్నా ఫస్ట్. లగ్నం నుంచి గనక ఇతనెళ్లి త్రిక స్థానాల్లో పడితే పూర్వజన్మ నుంచి లేదని అర్థం. అదే చంద్రలగ్నం నుంచి తీసుకుంటే చంద్రలగ్నాధిపతి గనక చంద్రుడి నుంచి ఆరో స్థానం, 8 స్థానం, 12 అంటే త్రిక స్థానాల్లో వ్యక్తికి జీవితం దాన్నేమంటారంటే విల్ పవర్ అనేది ఉండదు. మానసికంగా ఒక ఒక దాని పట్ల దృఢమైన విశ్వాసం అనేది ఉండదు. ప్రతి దానికి భయపడటం, వెనకాడటం, విల్ పవర్ ఉండదు. తర్వాత సూర్యలగ్నం నుంచి తీసుకుంటే, సూర్యలగ్నానికి ఏమవుతుందంటే వ్యక్తి ఎన్నో రకాలుగా ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు. బట్ వాటి నుంచి రావాల్సినటువంటి లాభం రాదు. ఆ ప్రయత్నాలన్నీ ఏమైతాయంటే వృధా అయిపోతాయి. ఎంత ప్రయత్నించినా కూడా. తర్వాత ఈ కారకాంశ లగ్నం అంటాం దాన్ని. ఆత్మకారకుడు ఉన్నటువంటి రాశి. ఆ ఆత్మకారకుడు ఉన్నటువంటి రాశి అధిపతి స్థానం 8, 12 త్రిక స్థానాలకు గనుక వెళ్తే, వాడికి జీవితం పట్ల పోరాడాలి అనేటువంటి ముఖ్య ఉద్దేశ్యమే పోగొట్టుకుంటాడు. అంటే జీవితాన్ని ఇంక వదిలేస్తాడు. కాడు వదిలేయటం అంటారు దాన్ని. ప్రయత్నం, పోరాటం, సాధించాలి అనేటువంటి ఈ సంకల్పాలన్నీ దూరం అయిపోతాయి. తర్వాత పాకలగ్నం గురించి ఏం చెప్పాడంటే, పాకలగ్నం అంటే మీకు చాలా మంది తెలిసుండాలి.
తెలియని వాళ్ళ కోసం చెప్తా. పాకలగ్నం ఏందంటే లగ్నాధిపతి ఏ రాశిలో అయితే ఉంటాడో దాన్ని పాకలగ్నం. సో, ఆ పాకలగ్నం నుంచి ఆ లగ్నాధిపతి వృక స్థానాల్లో గనక పడితే అదేం సూచిస్తుందంటే ఎన్నో జన్మల నుంచి ఉన్నటువంటి దోషాన్ని చూపిస్తుంది. ఇక్కడ గూడా ఏమైందంటే మనిషి సఫర్ అవుతుంది. తన ప్రయత్నాలన్నీ చేసిన పని ఏది ఆశించిన పని విధంగా జరగకపోవటం, వాటిల్లో రకరకాలుగా సమస్యలు ఎదురవ్వటం. సో, ఇది లగ్నాధిపతి భూస్థానాల్లో ఉంటే జరిగేటువంటి ఫలితం. లగ్నాధిపతి ముందు చెప్పుకున్నట్టు బలంగా శుభస్థానాల్లో శుభగ్రహాలతోటి దృష్టుండి ఉన్నట్లయితే మనిషి యొక్క జీవితంలో జాతకం అనేది దానికొక వాల్యూ. ఆ జాతకం ఆ వ్యక్తికి చేయాలన్న సంకల్పం ఒక అదొక మీనింగ్‌ఫుల్ లైఫ్. ఎంతోమంది మ చాలా మటుకు. ఒక రకంగా చెప్పాలంటే మహర్షులు జ్యోతిషాన్ని రాసినప్పుడు ఇది ఓన్లీ రాజులకి లేదా సమాజంలో ఉన్నటువంటి ముఖ్య మనుషులకి మాత్రమే సంబంధించినటువంటి శాస్త్రంగా ఉండేది. ఎందుకంటే వాళ్ళు సమాజాన్ని ప్రభావితం పదవుల్లో ఉండేవారు. సో, సమాజాన్ని ప్రభావితం చేసే వాళ్ళ యొక్క జాతకం గనక బాగోలేకపోతే, వాడి యొక్క నెగెటివ్ ఎఫెక్ట్ గూడా మిగతా సమాజంలో ఉన్న జనాలకి దాని ఎఫెక్ట్ వస్తుంది. సో, అందు గురించి ఒక రాజు అనేవాడు యథా రాజా తథా ప్రజ అని. ఒక రాజు బాగుంటే ఆ రాజ్యం బావుంటుంది. రాజ్యంలో ఉన్న ప్రజలు బావుంటారు. సో, ఆ ఉద్దేశ్యంతోటి. ఇంకా 99% జాతకాలు ఎలా ఉంటాయంటే కామన్ జాతకాలు. మామూలు లైఫ్ పుట్టామా, ఎడ్యుకేషన్ చదివామా, ఉద్యోగం వచ్చిందా, మ్యారేజ్ అయిపోయిందా, పిల్లలు ఉన్నారా, రిటైర్ అయిపోయామా, అయిపోయి ఇల్లు కొనుక్కున్నాము, ఇల్లు కట్టుకున్నాము, ప్రశాంతంగా రిటైర్డ్ అయిపోయాం. అయిపోయింది. జస్ట్ ఇది ఒక కామన్ లైఫ్. అలా గాకుండా ఎన్నో రకాలుగా జీవితాన్ని ఒడిదుడుకులతో వినటానికి కొంతమంది ఆ కష్టాలు గాని, వినలేని స్థితిలో ఆ కష్టాలు అనుభవించి, దాని నుంచి బయటపడి అంటే 0 నుంచి 100 పొజిషన్‌కెళ్ళే వాళ్ళ జాతకాలు కొన్నుంటాయి. 100 నుంచి 0కొచ్చే జాతకాలు కొన్నుంటాయి. అంటే ఇవి పెక్యులియర్ జాతకాలండి. డ్రాస్టిక్ చేంజ్ అని జీవితంలో. ఎక్కడో పుడతారు, ఎక్కడికో తేలుతారు. ఎక్కడి నుంచో ఎక్కడికో సో, ఇట్లాంటి జాతకాలు కొన్ని ఉంటాయి. సో, అట్లాంటి వాటిలో చూడటానికేంటంటే ఈ లగ్నాధిపతి, కేంద్రాధిపతులు చాలా ఇంపార్టెంట్ రోల్ ఉంటది. ఒక పర్సన్ సెల్ఫ్ డెసిషన్ తీసుకొని లైఫ్‌ని తనకు తాను మోల్డ్ చేసుకొని ముందుకెళ్ళటానికి ఈ ఈ ఈ స్థానాల యొక్క అధిపతులు ముఖ్య పాత్ర పోషిస్తుందని ఉద్దేశంతోటి నేను ఈ సబ్జెక్ట్ తీసుకున్నాం. బట్ టైం అనేది మనకి లిమిటెడ్ టైం కాబట్టి ఈరోజు ఓన్లీ లగ్న భావం గురించే చెప్పుకున్నాం. ఇంక దీనికి చెప్పాలంటే చాలా ఎలా ఉంటుంది ఒక్కొక్క ఇప్పుడు 12 రాసుల్లో మేషం నుంచి ఒక ఒక రాశి లగ్నం అయితే మేషరాశి లగ్నం అయితే అలాగే మిగతా రాసులన్నీ మీనరాశి లగ్నం అయితున్నట్టు మనం మళ్ళీ 12 రాసుల గురించి చెప్పుకోవాలి. అది ఒక కంప్లీట్‌గా జ్యోతిష్ శాస్త్రం కంప్లీట్‌గా ఎళ్ళాలి. తర్వాత లగ్నాధిపతి 12 భావాల్లో ఎక్కడుంటే 12 రకాల రిజల్ట్ ఉంటాయి. లేదా లగ్నంలో ఇంకేదన్నా గ్రహం వచ్చి పడిందనుకో 9 గ్రహాలలో ఒక్కొక్క గ్రహం ఉంటే రిజల్ట్ ఎలా ఉంటుంది? సో, లగ్నాధిపతి మళ్ళీ లేదా ఇంకొక భావం పరివర్తన లేకపోతే కాంబినేషను అదంటే అదొక కంప్లీట్ శాస్త్రం అన్నమాట. ఒక 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 లగ్నం గురించి తెలుసుకోవాలంటే కొన్ని వారాల పాటు చదవటానికి ఒక లగ్నమే సరిపోతుంది. దాన్ని డీప్ తెలుసుకోవాలి. సో, ఈ రోజుకి ఈ లగ్న భావం గురించి క్లుప్తంగా ఆహ్, చర్చించుకున్నాం. సో, ఈ రోజుకి ఇంతటితో ఆపేస్తున్నాం.
ఓకే. థ్యాంక్ యూ జ్ఞానేశ్వర్ సార్. ఇప్పటి వరకు జ్ఞానేశ్వర్ చెప్పిన దాని మీద డౌట్స్ ఉంటే అన్మ్యూట్ చేసుకుని అడగండి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు, లేదా హ్యాండ్ రేస్ చేయండి, నేను పిలుస్తాను. అడగండి రవికుమార్ సార్. అన్మ్యూట్ చేసుకోండి రవికుమార్ గారు. రవికుమార్ సార్ అన్మ్యూట్ చేసుకో. సార్ అన్మ్యూట్ చేస్తారు రవికుమార్ గారిని. సార్ గురూజీ ఉమ్. ఉపపద లగ్నము ఎక్కువ తీసుకోవాలా గురూజీ, అరుడ లగ్నం ఎక్కువ తీసుకోవాలా గురూజీ? ఉపపద లగ్నం చెప్పలేదు. ఉపపాద లగ్నం అది ఓన్లీ మ్యారేజ్ పర్పస్ లో తీసుకో. రవికుమార్ సార్ ఏం చెప్తున్నారు? లైఫ్ ఎలా ఉంది? చెప్పండి సార్. ఉపపాద లగ్నం అనేది మ్యారేజ్ లైఫ్ యొక్క కండిషన్ తెలుసుకోవటానికి ఆ లగ్నం చూడాలి. అందులో ఏమైనా దోషాలు ఉన్నాయా, మ్యారేజ్ అవ్వటానికి లేదా మ్యారేజ్ జీవితం దోషాలతో ఉందా అనేది ఆ ఉపపాద లగ్నం చెప్తారు. అరుడ లగ్నం గురూజీ? అరుడ లగ్నం అనేది నీ ఓవరాల్ లైఫ్ ప్లస్ నువ్వు సొసైటీకి నువ్వు ఎలా కనిపిస్తావు, సమాజంలో నీ యొక్క స్థితి, సమాజం నీ గురించి ఏమనుకుంటుంది. ఇంకా జైమిని మహర్షి ప్రకారం చెప్తే అది కంప్లీట్ ఆరుడ లగ్నం నుంచే, ఇప్పుడు మన జన్మ లగ్నం నుంచి ఎలా చెప్తామో ఆరుడ లగ్నం నుంచి కూడా చెప్తాం. ఒక వ్యక్తి సంపాదన చూడాలంటే ఆరుడ లగ్నం 11వ భావం చూడాలి. ఇప్పుడు మనం నార్మల్ గా సంపద చూడాలంటే మనం ఏం చేస్తాం, మామూలు జన్మ లగ్నం నుంచి 2వ భావం చూస్తాం. బట్ ఆరుడ లగ్నానికి వస్తే 11వ భావం అనేది మనిషి యొక్క సంపాదన చెప్తుంది, ఎక్కడి నుంచి వస్తుంది సంపాదన. ఓకే గురూజీ, చాలా సంతోషం గురూజీ. నెక్స్ట్ నమస్తే సార్. చెప్పండి మీ పేరు. హలో, చెప్పండి సార్. సోమశేఖర్ అండి. చెప్పండి సోమశేఖర్ గారు. అదే అరుణ లగ్నం తీసుకుంటప్పుడు 11వ భావం నుండి తీసుకోవాలండి అప్పుడు మనం. ఆరుడ లగ్నం 11వ భావం. ఆరుడ లగ్నం నుండి ఆ 11వ భావం. ఆ అరుణ లగ్నం ఎక్కడ తీసుకోవాలి గురువు గారు? ఆరుడ లగ్నం ఎలా వస్తుంది, ఇప్పుడు జన్మ లగ్నం తీసుకుని ముందు జన్మ లగ్నాధిపతి, ఇప్పుడు సపోజ్ ఉదాహరణ చెప్తుంది, మేష లగ్నం. మేష లగ్నానికి అధిపతి కుజుడు. అవును సార్. కుజుడు వెళ్ళి మిథున రాశిలో పడ్డాడు అనుకుందాం ఉదాహరణకు. అప్పుడు ఆరుడ లగ్నం ఏమవుతుందంటే సింహరాశి ఆరుడ లగ్నం అవుతుంది. ఎందుకంటే మేషం నుంచి 3వ స్థానంలో కుజుడు ఉన్నాడు. ఇప్పుడు మళ్ళీ ఆ కుజుడు నుంచి 3వ స్థానం అనేది ఆరుడ లగ్నం అవుతుంది. అరుణ లగ్నం మీన్స్ అక్కడి నుంచి తీసుకోవాలి, ఎక్కడ పడితే అక్కడి 3వ స్థానం. ఎన్ని స్థానాలు దాటితే అన్ని స్థానాలు ముందుకెళ్ళి. ఓకే ఓకే. అంటే లగ్నం నుండి ఎన్ని స్థానాలు దాటితే అక్కడ పడిన దానండి అన్ని లగ్నం తీసుకోవాలి మళ్ళీ స్థానాలు. కరెక్ట్. మిర్రర్ అన్నమాట. ఓకే మిర్రర్ అంటే మనం ఇక్కడ నుంచి ఎంత దూరం పోయిండు అక్కడి నుంచి అంత దూరం. ఓకే సార్. నెక్స్ట్ గురుగారు నమస్తే అండి. నమస్తే. నా పేరు రాజు అండి. రాజు గారు చెప్పండి సార్. నాది వృషభ లగ్నం సార్. లగ్నంలో గురుగారు మ్యూట్ అయిపోయింది. లగ్నంలో చెప్పండి సార్. వినబడుతుందా సార్? వృషభ లగ్నంలో అన్నారు. లగ్నంలో ఏ గ్రహం ఉంది? లగ్నంలో సాటర్న్ సార్. 9th and 10th లార్డ్ సాటర్న్ ఉన్నారు సార్. అయితే ఈ దశ స్టార్ట్ అయిన దగ్గర నుంచి నేను డౌన్ఫాల్ అయ్యాను సార్. కారణం నాకు అర్థం కావట్లేదు. సాటర్న్ కుజ నక్షత్రంలో ఉన్నారు అంటే 12th లార్డ్ నక్షత్రంలో ఉండడమా, లేకపోతే సాటర్న్ రెట్రోగ్రేట్ అయి ఉండడమా? లేదు కారణం మీకు అందుకే కదా మీకు అక్కడ చెప్పాల్సింది ఏంటంటే యోగ. ఇప్పుడు ఈ వృషభ లగ్నానికి యోగ కారకుడు అని చెప్తాం. అవును సార్. ప్లస్ ఆయన బాధకాధిపతి కూడా వృషభ లగ్నానికి సార్. అవునండి. అందుకే ఏం చేస్తాడు, ముందు బాధ ఇస్తాడు లైఫ్ లో. ఏం చేస్తాడు నిన్ను, అది కూడా బాధక స్థానాధిపతి ఏం చేస్తాడంటే గత జన్మలో ఏమన్నా చేసినటువంటి శనికి సంబంధించినటువంటి ఏమైనా కర్మలు
నెగిటివ్ కర్మలు ఉంటే దానికి సంబంధించి ఇప్పుడు అనుభవించాలి. ముందు ఆ సార్ కష్టాలన్నీ వస్తాయి. తర్వాత లైఫ్ బాగుంటుంది. ఆ కష్టాలు ఒకసారి దాటావా లైఫ్ ఈజ్ గుడ్. 2012లో స్టార్ట్ అయిందండి సాటర్న్ మహాదశ. హ్మ్. ఇప్పటికి ఇంచుమించుగా 12 సంవత్సరాలు అయిపోతుంది. ఇంకా 7 హ్మ్. ఇయర్స్ ఉంది. ఇప్పుడు ప్రస్తుతం ఏలినాటి శని కూడా నడుస్తుంది. నాది మకర రాశి అండి. ఏలినాటి శని ఎండింగ్ కి వెళ్తుందండి. గురువు గారు హ్మ్. వృషభ లగ్నం నక్షత్ర పాదం ఏంటండి? లగ్న నక్షత్ర పాదం ఏదండి? ఈ వృషభ వృషభ లగ్నం లగ్నం అన్నారు కదా, ఏ లగ్న నక్షత్రం నక్షత్ర పాదం పడింది? ఏమైంది? ఆ లగ్నం నక్షత్ర పాదం అండి అది 28 డిగ్రీల్లో ఉందండి. అంటే ఆహా, మీకు 27 డిగ్రీలు. ఓకే ఓకే. అవును. అక్కడి నుంచి నయం చేసుకుంటే మృగశిర కరద్రేఖ మృగశిర రెండో అవుతాడు. కాదు సూర్యుడు సార్, ఏమన్నా మృగశిర టచ్ రెండో చేస్తున్నాడండి? సార్ మీ శని మీద సూర్యుడు ఏమన్నా దృష్టి పడిందా? రవి దృష్టి? శని మీద రవి దృష్టి లేదు సార్. శని అదే రవి నేర్చిపడ్డాడు సార్ తులా లగ్నంలో, తులారాశి. ఉహుం. ఓకే ఓకే. తులారాశిలో ఎక్కడ నిజపడ్డాడు రవి? చిత్త రవి నక్షత్రం మీద 1 డిగ్రీలో ఉన్నాడు సార్. ఏమండి? రవి 1 డిగ్రీ సార్. విశాఖలో ఏంటి? ఆహా. అది ఆ, తులాలో సార్ తులా. తులా 1 డిగ్రీ అంటే చిత్త మీద కూర్చున్నాడు సార్. అవును సార్. చిత్త మూడో ఆ పాదం. మీకు రవి యాక్చువల్ గా బాధాకారకుడు. ఈ వృషభ లగ్న శని మహాదశలో మీరు ఇల్లు కొనటం లాంటివి ఏమైనా చేశారా? స్థలం కొన్నాను సార్. స్థలం కొన్న కాడి నుంచి లాక్ అయిపోయి ఉంటారండి మీరు లైఫ్ లో. స్థలం కొన్న దగ్గర నుంచి అంటే అంతకు ముందు నుంచి కూడా నాకు ఇబ్బందిగానే ఉంది. కాకపోతే ఏంటంటే నాకు రావాల్సిన అమౌంట్ కోసం అది కొనాల్సి వచ్చింది. ఎందుకంటే ఇక్కడ రవికి పరిహారం చేసుకుంటే గనక శని కంట్రోల్ అవుతాడు. ఓకే ఓకే. రవికి పరిహారం చేసుకోవాలంటారా? అవునండి. సార్ అవును. అదే అక్కడి నుంచి నాకు సాటర్న్ మహాదశ నుంచి కొంచెం ఇబ్బందిగానే ఉంది. అయితే యోగ కారకుడు కదా ఆయన, ఎవరు ఆయనే బాధకుడు కూడా అయ్యాడు. దాని హ్మ్. బట్టి నాకు డౌట్ వచ్చింది. దానికోసం 2 రిజల్ట్స్ ఉంటాయి. అదే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. రైట్. ఓకే. క్లోజ్ చేద్దాము. సార్ థ్యాంక్స్ సార్. నమస్తే సార్, రుక్మిణిని. చెప్పండి. చెప్పండి. ఉమ్, అదే ఒకటి అడుగుదామని. అంటే ఇప్పుడు అమ్మాయి కానీ అబ్బాయి కానీ మ్యారేజ్ ప్రపోజల్స్ ఉంటుంది కదా, అది ఎట్లా ఎవరి తరఫున కుదురుతుంది? అంటే బంధువులు కుదురుతుందా, లేకపోతే దూరపు సంబంధమా, లేకపోతే ఇంకా వేరే అవుట్ సైడ్ గా వస్తారా అన్నది ఎలా తెలుసుకోవచ్చు? అది ఒక క్లాసు చెప్తే బాగుంటుందేమో అని. చెప్దాం. నెక్స్ట్ వీక్ ఓకే సార్. చూడ ప్లాన్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ శాకంబరి జ్యోతిషాలయం. ఇది ఈ రోజు కేంద్రాల గురించి ఇంపార్టెన్స్. మిగతా కేంద్రాలు వాటికి ఇంపార్టెన్స్ అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ శాకంబరి జ్యోతిషాలయం. ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి. శాకంబరి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.